శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఇప్పుడు 63 సంవత్సరముల వయసు. నాకు తెలిసినంత వరకు నిజాయితీగా ఉన్నాను. ఆత్మ పరిశీలన చేసుకుంటే అధర్మము ఏమీ చేశాను అని నేను భావించటం లేదు. నాకు పుట్టుకతోనే తలసేమియా అనే వ్యాధితో బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బిడ్డకు 32 సంవత్సరములు. నేను అన్నీ ఎదుటవారికి చెప్పి ఆ బాబుకు సంబంధించిన డాక్టరు రిపోర్టులన్నీ కూడా చూపించినాను. అయినా సరే ఆడపిల్ల తరపు వారు నా బిడ్డకు వారి అమ్మాయినిచ్చి వివాహము చేయుటకు అంగీకరించారు. అయినప్పటికీ నా మనసు అంగీకరించక అంతా దైవం మీద భారం వేసి దైవ సన్నిధిలో, అంటే దేవుడి పేరు రాశారు, నేను ఆ దేవుడి పేరు చదవట్లేదు ఇక్కడ, దైవ సన్నిధిలో ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి అక్కడే వారు అంగీకరించటంతో ఆ దైవ సన్నిధిలోనే, ఆ పుణ్యక్షేత్రంలోనే ఆ దైవ ఆశీర్వాదంతో పెళ్లి చేయటం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాత నా కుమారుడికి మళ్లీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇందులో నా తప్పు ఏమైనా ఉన్నదా? నేను నా తప్పు ఏమీ లేదు, గత జన్మ కర్మానుసారం ఇదంతా జరుగుతుందని భావిస్తున్నాను. మీరు ఏమంటారు? వివరించగలరు? అలాగే మీరు సమధర్మం అన్నారు, బాగానే ఉన్నది. ధర్మం తప్పటం వలన నీకు నువ్వే చేసుకున్న హాని జరుగుతున్నది అన్నారు, ఇది కూడా బాగానే ఉన్నది. మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నవి. కానీ నాకు ఉన్న సందేహం ఏంటి అంటే, అప్పుడే పుట్టిన శిశువు ఏమి తప్పు చేశాడని అనారోగ్యం పాలు అవుతున్నాడు, అవయవ లోపాలతో పుడుతున్నారు. ఇవన్నీ గత జన్మలోని అధర్మాలు అని నేను అనుకుంటున్నాను. మీరు వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అలాగే ఇంకొక సోదరుడు కూడా, ఇంకొక సోదరి కూడా ప్రశ్న అడగటం జరిగింది. ఇదే సేమ్ ఇలాంటి ప్రశ్నే. పూర్వజన్మ కర్మలను పోగొట్టుకోవచ్చా? కుదురుతుందా? వివరించగలరు? అసలు ఇక్కడ ఎవరైనా సరే మనుషులు గతమును, అంటే గడిచిపోయిన కాలములోని విషయాల యొక్క ప్రభావము మన జీవితంలో ఎలా ఉంటుంది అనే దానిని గాని, మన భవిష్యత్తు జీవితము, రాబోయే జీవితము ఎలా ఉంటుంది అనే విషయాన్ని గాని ఎప్పుడూ ఎవరు చెప్పలేరు. అంటే గతములో జరిగిపోయిన విషయాల ప్రభావము మనపై ఎలా పనిచేస్తుంది, దీనిని ఎవరు చెప్పలేరు. అలాగే భవిష్యత్తులో మనకేం జరుగుతుంది, దీనిని ఎవరు చెప్పలేరు. ఈ సృష్టిలో ఉన్న అద్భుతమే భవిష్యత్తు తెలియకపోవటం. అయితే అది మేము చెప్పేస్తాం, మీ జాతకాలు చూసి చెప్పేస్తాం, మీ ముఖాలు చూసి చెప్పేస్తాం, మీ చేతులు చూసి చెప్పేస్తాం అని రకరకాల విధానాలు ఉన్నాయి ప్రపంచంలో. అది వేరే విషయం, దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసిన విషయాలు నేను చెబుతున్నాను, నా పరిశీలనలో నేను గ్రహించిన విషయాలు చెబుతున్నాను. ఎందుకంటే మీరు అమాయకంగా నన్ను కూడా ప్రశ్నించారు. ఇప్పుడు ఇలాగే మనం మోసపోతూ ఉంటాం, ఇలా మనం వెళ్ళి ఎవరిని అడుగుతూ ఉంటాం. అందులో మోసగాళ్ళు, మోసగత్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు మాకు తెలుసు మేము చెబుతాం అంటారు. ఎందుకంటే మనమే అడిగింది వెళ్ళి. ఇప్పుడు ఎక్కడైనా అందరూ దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారండి. అవి ఏవైనా కానీ, తినే సరుకులు కావచ్చు, కొనే సరుకులు కావచ్చు, కట్టుకునే బట్టలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, అలాగే దైవ దుకాణాలు కావచ్చు, దేవుడి పేరు మీద వెలసిన దుకాణాలు కావచ్చు, నమ్మకాల పేరు మీద సాగే దుకాణాలు కావచ్చు. ఆఖరికి కొన్ని చోట్ల షాపులు చూశాను, భూతాలు దెయ్యాలు వదిలించబడినని పెద్ద పెద్ద మేసాలు పెంచుకొని కూర్చొని ఉన్నారు. షాపులు ఉన్నాయి, డైరెక్ట్ గా చూశాను. ఎప్పుడో ఒకసారి కారులో వెళ్తే రోడ్ల మీద చూసి ఆశ్చర్యపోయాను. ఇక తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు రోడ్ల మీద పెట్టి అమ్మే వాళ్ళ స్థాయి నుంచి కోటాను కోట్లు గడించిన వాళ్ళ స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ ఉన్నారు. అసలు ముందు మనం, అంటే ఒక విషయాన్ని, ఒక కష్టం, బాధ ఉంది, ఇప్పుడు ఇందులో అడిగిన ఆయన వాళ్ళ కుమారుడు పుట్టుకతోనే జబ్బుతో పుట్టాడు,
ఓ 32 సంవత్సరాల వయసు, పెళ్లి చేశారు. నేను అవతల వాళ్ళకి అన్నీ చెప్పాను, డాక్టర్ రిపోర్టులు చూపించాను, అయినా వాళ్ళు వివాహానికి అంగీకరించారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లోడికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇందులో నాదేమైనా తప్పు ఉందా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను తప్పు ఉందన్నా మిమ్మల్ని రక్షించి కాపాడేవాడు ఎవరు లేరు. నేను తప్పు లేదన్నా మిమ్మల్ని అసలు మీకు శిక్షలు రద్దు చేసేవాళ్ళు లేరు. అంటే ఎవరినైనా మనం ఇలాగే అడుగుతున్నాం. ఇప్పుడు తప్పు ఉందా అన్నాం అనుకో, తప్పు ఉంది పరిహారాలు చేసుకోండి, పెద్ద తప్పు కాదులే అని మొదలు పెడతారు. మనం ఎప్పుడు ఎవరో ఒకరిని అడిగి ఓదార్పు పొందుదామని మనం ఆశిస్తున్నాం, దాన్ని బలహీనతగా తీసుకుంటున్నారు. ఇప్పుడు జీవితం ఇలా వచ్చేసింది, ఇలా జరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని తప్పించుకోవడం కుదరదు. ఒక కాలు లేకుండా పుట్టిన అతను ప్రపంచంలో కాలు లేని వాళ్ళకు ఉండే సౌకర్యాలు ఏంటి, ఇంకొక కాలాన్ని అటాచ్ చేసుకోవచ్చా, లేదా కాలు లేని వాళ్ళకి అన్న వాహనాలు ఉన్నాయా ప్రత్యేకంగా, అంటే అలా అవయవ లోపాలతో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్లు బోర్డు సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని రకాల అవయవ లోపాలకి ఆ మనిషికి సంబంధించి ఉపయోగపడి అనేకంగా అనుకున్నారు. వాటిని ఉపయోగించుకుంటూ జీవితాన్ని జీవించటమే. మీరు ఎప్పుడు కూడా ఆ సమస్యలోంచి తప్పించుకుందామని, నా తప్పు లేదని అనిపించుకుందామని, అంటే ప్రశ్న అడిగిన సోదరుడికి అసలు చెప్పట్లేదు. మొత్తం మానవ జాతి అలాగే ఉంటుంది. నేను కూడా ఇలా తిరిగాను గురువుల చుట్టూ, మహాత్ముల చుట్టూ. చిన్నప్పుడు నాకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. నా జీవితంలో 90% ఆఫ్ లైఫ్ రోడ్ల మీద గడిచింది. నిరంతర భయం, బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు అనే భావన ఉండేది లోపల. కానీ నేను ఎప్పుడు ఆనందంగా సంతోషంగా మనుషుల మధ్య ఉండి ఇప్పుడు ఆ భయం అనేది లోపల ఉండేది. ఎందుకనంటే నాకు అండదండలు లేవు. ఒక తెగినటువంటి గాలిపటం, ఆకాశంలో గాలిపటాలు ఎగరేస్తున్నాం, ఒక గాలిపటం తెగిపోయింది. ఇప్పుడు అది ఎటు వెళ్తుందో దానికి తెలియదు, దాని ప్రయాణం ఏంటి, దాని గమనం ఏంటో దానికి తెలియదు. నా జీవితం చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అలాగే సాగుతుంది, తెగిన గాలిపటంలా. అయితే నేను ఎప్పుడు ఆనందంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, ఇప్పుడు కూడా శాంతిగా ఉన్నాను. కానీ నీ భవిష్యత్తు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఆదాయం ఏంటి, నీ పిల్లలు ఏంటి అంటే మళ్ళీ నా పరిస్థితి తెగిన గాలిపటమే. అది ఎవరికైనా ప్రపంచంలో కొన్ని జీవితాలు అలా వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారిని ఎవరు చంపలేదు, ఆవిడకేదో వ్యాధి వచ్చి బాధ వచ్చి చనిపోయారు. నాకు 5 ఏళ్ల వయసు, ఆ వయసులో చనిపోయారు. అక్కడి నుంచి ఇంకేమవుతాయి, ఆ పుట్టిన పిల్లల జీవితాలు మారిపోతాయి మొత్తం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు విధానం వేరు, తల్లిదండ్రులు లేనప్పుడు విధానం వేరు. ఇప్పుడు తల్లి లోటు అయింది, ఆ తల్లి ప్లేస్లోకి ఇంకో తల్లి గారు వచ్చారు. ఆవిడ బాగానే చూశారు, ఉన్న తండ్రి గారు బాగానే చూశారు. కానీ బాగానే చూడటం వేరు, సొంత తల్లి ఉండటం వేరు, అందులో పసి వయస్సులో. సరే నాకేలా జరిగింది, నాకు 5-6 ఏళ్ల వయసు అంటే మా చెల్లికి ఇంకా దారుణం. నాకంటే 3 ఏళ్ళు చిన్నది మా చెల్లి. అంటే నాకు 5, 6 అనుకుంటున్నా, 6 అనుకోండి, అది 3 ఏళ్ల వయసే. ఎలా అలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు మా చెల్లికి, అంటే చనిపోయిన మా అమ్మగారికి నేను, నా చెల్లి, 2 పిల్లలు. తర్వాత ఇంకొక తల్లిగారు మా జీవితంలోకి వచ్చారు. మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ మమ్మల్ని చక్కగానే చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ మాతో బాగానే ఉన్నారు, కలిసే ఉన్నారు, ఎప్పటికే కలిసే ఉంటారు. ఇప్పుడు మా చెల్లెళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసే తిరుగుతున్నారు. నేను ఒక్కడనే జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. నాకున్న కొన్ని సమస్యల వలన నేనైతే కలవట్లేదు ఎవరిని. ప్రస్తుతం జీవితం అలా సాగుతుంది. ఇప్పుడు ఉన్నట్టు చెబుతున్నా, 5 ఏళ్ల నుంచి అలా సాగుతుంది. అప్పటి వరకు అందరం కలిసే ఉన్నాం. కానీ సొంత తల్లి లేకపోవడం వలన ఒక మనిషికి ఎన్ని సమస్యలు రావచ్చు అనే దాంట్లో అన్ని సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు రావడానికి కారణం చుట్టూ ఉన్న మనుషులు కాదు, వాళ్ళందరూ బాగా చూశారు. మేము బతికే ఉన్నాగా. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు, నా కుటుంబం ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను బతుకుతూనే ఉన్నా. నాకు మళ్ళీ ఉన్నోళ్ళ మా వాళ్ళు అందరూ అన్నీ చేయకపోతే అవన్నీ జరగవుగా. కాబట్టి అక్కడ ఎవరి తప్పులు నిర్ణయించడానికి లేదు, అది సృష్టిలో జరిగిపోయిన విషయం. అది నా తల్లి చనిపోవటం అనేది
నాకు ఎంత దెబ్బ కొట్టింది అనేది నా లైఫ్ని నేను చూసుకుంటే తెగిపోయిన గాలిపటం నా జీవితం చిన్నతనం నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూటీ. ఎందుకనంటే తల్లిదండ్రులు అనే ఒక మూలం దాన్ని అలా పట్టుకొని ఉంచుతుంది. వాళ్ళిద్దరూ ఒకటే అయితే, వాళ్ళిద్దరికి కలిసి పుట్టిన బిడ్డలు అయితే, అది ఎక్కడప్పుడు మారిందో ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. ఆటోమేటిక్గానే మారిపోతాయి అన్నీ. అంటే ఒడిలో పెరగాల్సిన పిల్లలు బడిలో పెరుగుతారు, పెరుగుతారు, తప్పేం లేదు, ఎవరు తప్పు ఉండదు. కానీ ఎక్కడ పెరగాలి? తల్లి ఒడిలో పెరగాలి. తల్లి చనిపోయింది, ఒడి లేదు, ఇంకా మిగిలిన అన్నీ ఉన్నాయి, పెరుగుతారు అంతే. ఆ బడిలో నేర్పే పాఠాలే, ఆ బడిలో మాస్టర్లు ఈ విధానం, లేదా ఇంట్లో వాళ్ళు. అంటే ప్రాస కోసం తల్లి ఒడి బడి అని మాట్లాడాను తప్ప ఒడి లేదు, నాకే లేదు అని నేను రోధించిపోవడానికి ఏం లేదు. నాకంటే ఇంకా 3 ఏళ్ళు చిన్నది మా చెల్లి. చిన్నతనం నుంచి మేమిద్దరం విపరీతమైన భయస్థులం. మా చెల్లికి అయితే ఇప్పుడు ఆ భయం ఇప్పటికీ భయమే. ఇప్పుడు నాకు 57 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు తగ్గిస్తే మా చెల్లికి 54 ఏళ్ళు. 54 ఏళ్ల జీవితాన్ని మొత్తం భయంతోనే గడిపింది. ఇప్పటికీ భయంతోనే గడుపుతుంది. ఆవిడికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అది భయం ఏంటి? నిరంతరం ఉడికిపోతూ కూర్చోరు. నవ్వు వచ్చినప్పుడు నవ్వు ఉంది, ఆనందం వచ్చినప్పుడు ఆనందం ఉంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్లో ఒక కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మా చెల్లి పిల్లల్లో ఒక కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. తను స్వతంత్రంగా తానే చదువుకొని తానే అన్ని ప్రయత్నాలు చేసుకొని, ఎందుకంటే మా బావగారిది చాలా చిన్న చిరు ఉద్యోగం, ఆయన చేయగలిగినవన్నీ చేశారు. మొత్తం వాళ్ళ పిల్లల్ని వాళ్ళే పెంచుకున్నారు. ఒక అతను అమెరికాలో సెటిల్ అయిపోయాడు, రెండో అతను బ్రహ్మాండంగా టీసీఎస్లో ఉద్యోగం 10-12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. 12 ఏళ్ళ ఉద్యోగం. అందరూ సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయింది. కానీ మానసికంగా భయం అనేది చిన్నతనం నుంచి ఎప్పటికీ ఆవిడని వెంబడిస్తూనే ఉంటుంది. అది అంతర్గతం. దానివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్, బిహేవియర్లో కొన్ని రకాల మార్పులు, ఇవన్నీ మనకి బయటికి వ్యక్తీకరించబడినప్పుడు అలా కనబడతా ఉంటాయి. ఒక అందరిలాగా ఒక సహజ ధోరణి అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక వికసించిన పుష్పంలా జీవితం వెళ్ళిపోదు. పూర్తిగా వికసించిన ఒక పుష్పం చాలా అందంగా కనబడుతుంది. కానీ అందులో ఒకవైపు కొన్ని రెక్కలు ముడుచుకుపోయో ఒడిలిపోయో అది సగం ఎదక్కో ఉందనుకోండి, ఆ పువ్వు ఎలా ఉంటుంది? పువ్వులో ఒకవైపు ఎదుగుదల లోపం వచ్చింది, మిగిలిన పుష్పం అంతా బ్రహ్మాండంగా ఇచ్చుకుంది, పువ్వు అందం ఉండదు. అలాగే ఒక లోపంతోనే జీవితం సాగుదల మొదలైపోయింది. మాకు అలాగే జరిగింది. అయితే మాకు తల్లిని కోల్పోయాం. నేను విపరీతమైన భయస్తుడిని. ఎందుకు భయం అంటే గాలిపటం మూలం తెగిపోయింది. గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు పట్టుకున్న చెయ్యి ఒకటి ఉంది, అది గాలిపటానికి ఏ ప్రమాదం వచ్చినా అది చక్కగా జాగ్రత్తగా దాన్ని పక్కకి తప్పిస్తుంది. గాలిపటాన్ని ఎగరేస్తున్న చెయ్యి ఒకటి ఉంది. అయితే తెగిన గాలిపటానికి ఇప్పుడు ఏమైంది? ఆధారత చెయ్యి లేదు, ఇక అదే దాని ఇష్టం వచ్చినట్టు పోవాలి. ఇలాంటి జీవితాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. ఎన్నో కుటుంబాలు నాకు తెలిసినవి ఉన్నాయి. మా మేనత్త మేనమామ 4 ఏళ్ల పిల్ల, వాళ్ళకు 4 ఏళ్ల కూతురు ఉంది. సరే, ఆయనకి వ్యసనాలు ఉన్నాయి, స్వయంకృత అపరాధాలు, ఇక్కడ ఎవరో ఏం చేసినా లేవు. తాగుడు, పేకాట, ఈ వ్యసనాలు ఎన్ని ఉన్నాయి అతనికి. మొత్తం ఉన్న డబ్బంతా పోగొట్టేసుకున్నాడు. మామూలుడు ఏం కాదు, బోల్డు డబ్బు ఉంది. బోల్డు అలానే బ్రతికుంటే మళ్ళీ ఆ డబ్బంతా సంపాదించగలిగినటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అయినా సరే ఆ పోగొట్టేసుకున్న బాధలో, ఆ డిప్రెషన్లో జ్ఞానం ఏమవుతుందంటే హఠాత్తుగా జ్ఞానం పనిచేయటం మానేస్తుంది. ఎందుకని ఉన్న డబ్బంతా పోయింది, తాగుళ్ళు పేకాట్లకు అలవాటు పడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అతను 0 నుంచి మొదలు పెట్టలేడు ఆ జీవితాన్ని అంటే తప్పకుండా మొదలు పెట్టగలడు. కానీ ఆ స్థితిలో ఎవరు ఆలోచించరు. అందుకే ఈ శీర్షికలు చెప్పడం నేను మొదలుపెట్టింది అందుకు. నా జీవితాన్ని చూసుకున్నాను. నా భయానికి అండగా నిలబడవలసిన వాళ్ళు ఎవరూ అండగా నిలబడక పోగా నేను నాలో ధైర్యాన్ని పెంచుకుంటుంటే నా ధైర్యాన్ని చంపేసి నిరంతర భయాలకు గురి చేశారు నన్ను చిన్నతనం నుంచి. ఈరోజు ఇప్పుడు కూడా నా మీద దాడులు చేస్తున్నారు. ఎలా బతుకుతాడు అని ఆలోచించకుండా
ఒక కుటుంబ సమేతంగా బతుకుతున్న నా మీద నిందలేసి దాడులు చేసి రకరకాల ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకని ఎవరి మానసిక ధైర్యాన్ని వాళ్ళే తెచ్చుకోవాలి. ఇది పిచ్చోళ్ల ప్రపంచం. ఎంత పిచ్చోళ్ల ప్రపంచం అంటే నా బతుకు నాదే, అలాంటి మంచోళ్ళు లేరు అనుకోకండి. దైవ సమానులు ఉన్నారు ఎంతోమంది, అందుకే దేవుళ్ళు దేవతలను పూజిస్తాం. కానీ పిచ్చోళ్ళు తగులుతారు జీవితంలో, ఏం చేస్తాం? ఇప్పటికీ భయమే. ఎందుకో తెలుసా? ఏ చెయ్యి అయితే పట్టుకొని గాలిపటాన్ని ఎగరేయాలో ఆ చెయ్యి తెంపి కింద పడేస్తుంది. పోనీ ఆ గాలిపటం ఎలాగోలా జాగ్రత్తగా ఎగురుదాము అంటే మళ్ళీ ఈ చెయ్యి ఆ గాలిపటాన్ని ఇబ్బంది పెడుతుంది. నా జీవితంలో నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇంకా బయట అసలు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఏ చెయ్యి గాలిపటాన్ని ఎగరేయాలో ఆ చెయ్యే నా జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. గాలిపటం నేనైతే నన్ను ఎగరేయాల్సిన చెయ్యి ఒకటి ఉంది. పోనీ నేను స్వతంత్రంగా ఎగురుతానులే అంటే ఎగరకుండా నా మీద రకరకాల ప్రయోగాలు చేసి చిత్ర విచిత్రాలు చేసి సర్వనాశనం చేయడానికి ఆ చెయ్యే ప్లాన్ చేస్తుంది. ఒక అవయవ లోపంతో పుట్టినోడి కంటే నా జీవితం దారుణమైంది, మీకు తెలియదేమో. ఎందుకంటే ఒక అవయవ లోపంతో పుట్టినోడికి ఆ కాలే లేదు, కానీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో చూసుకుంటారు. ఇప్పుడు ఈ సన్నివేశంలో ఈ ప్రశ్న అడిగినటువంటి ఆయన తన కుమారుడు అనేక వ్యాధులతో పుట్టినా కూడా ఆయనకి పెళ్లి చేశాడు. ఇక్కడ ఇందులో అసలు పెళ్లి చేయడం తప్ప ఒప్ప అనేది వదిలేస్తే తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో చూడండి తన బిడ్డల పట్ల. అయితే ఇంకో అమ్మాయి జీవితం ఏమైంది అనేది ఆ వ్యాధులను బట్టి, ఆ బాధలను బట్టి, వాళ్ళ అంగీకారాలను బట్టి ఉంటుంది. అది మనకు తెలియదు. ఒక ప్రశ్న వాళ్ళు అడిగినంత మాత్రాన మనం అక్కడ సమాధానాలు చెప్పేయకూడదు పెద్ద పండితుల్లాగా. అన్ని పరిస్థితులు మనకు తెలియవు. కానీ ఇక్కడ ఇందులో ఆ బిడ్డ పట్ల అతనికి ఎంత ప్రేమ ఉందో చూడండి. కానీ నాకు మా చెల్లికి ఎవరైతే అంత ప్రేమను చూపించాలో వాళ్లే విపరీతమైన హానిని చేసుకుంటూ వచ్చారు. విపరీతమైన భయస్త్రాలుగా మారిపోయింది మా చెల్లి. అంటే ఎంత భయం అంటే మూసి ఉన్న గది తలుపుల మధ్యలో ఒక్కతే ఉండలేదు, మనిషి తోడు లేకుండా ఒక్కతే పడుకోలేదు, చీకట్లో అసలు పడుకోలేదు, లైట్లు వేసి పడుకుంటుంది. అలాంటి జీవితం గడవలేదా? ఎందుకంటే ఎవరు చచ్చిపోతారు? అలాంటి జీవితంలో ఆనందాలు సుఖాలు లేవా? వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉండాల్సినవి ఉన్నాయి, వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త వాళ్ళ జీవితం. కానీ అంతర్గత భయం, తల్లి చనిపోయిన 3వ ఏట మొదలైనటువంటి భయం. ఆమెకు 2.5 ఏళ్లకో 3 ఏళ్లకో మా తల్లిగారు చనిపోయారు, నాకు 5, 6 ఉంటాయి. అప్పుడు మొదలైన భయం మా ఇద్దరికే కొనసాగుతూనే ఉంది. భయం ఎందుకు మొదలవుతుంది చెప్పండి? ఒక మనిషిలో భయం ఎందుకు మొదలవుతుంది అంటే అభయము లేని చోట భయం మొదలవుతుంది. అలాని భయం లేని మనిషి ప్రపంచంలో ఉండడు. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అందరికీ సమానమే, అందరికీ సమానమే, జంతువులతో సహా. దైవత్వాన్ని మోక్షాన్ని పక్కన పెట్టేసేయండి కాసేపు. అది మనిషి తనంతట తాను ప్రయత్నించి సాధించుకోగలిగిన విషయం అంతే. అది కుదురుతుందా కుదరదా కదా, అది ఒక స్థితి. తన స్వస్థితిని తాను మూలానికి వెళ్ళి తెలుసుకుంటే మోక్షం అంటారు. అక్కడ దాకా వెళ్ళాలంటే ముందు అసలు శరీర పరిస్థితులు దాటాలిగా, మానసిక పరిస్థితులు దాటాలిగా, ఇవన్నీ ముందు అర్థం అవ్వాలిగా అసలు. అందుకని ఆధ్యాత్మికతని, దైవీ విషయాలను, జ్ఞానాన్ని పక్కన పెడితే ఒక రొటీన్ లైఫ్లో మనిషి బ్రతకటానికి అవయవ లోపంతో పుట్టిన వ్యక్తికి పుట్టుకతోనే లోపం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ అన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి, అందరూ ఉన్నట్టు కనపడుతున్నారు. కానీ ఉన్నవాళ్ళు నీకు నరకం చూపిస్తున్నారు. ఎవరు నీకు అండదండలుగా ఉండాలో, ఎవరు నీకు మేలు చేయాలో, ఎవరు నిన్ను సంరక్షించి కాపాడాలో వాళ్లే నీ సర్వనాశనానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమీ లేదు, వాళ్ళ మాట నువ్వు నిరంతరం వినాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, వాళ్ళు నుంచోమంటే నుంచోవాలి. నువ్వు ఒక స్వతంత్ర మనిషిగా నువ్వు బ్రతకకూడదు. అవసరమైతే వాళ్లే నీకు హాని చేసి నీ బ్రతుకుకి అడ్డదిడ్డం చేసేస్తారు. ఎంత భయంకరమైనటువంటి పిచ్చోళ్ళు సమాజంలో మంచోళ్ళలా చల్లమని వెళ్ళిపోతుంటారు. ఇంత భయంకరమైన ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు సొంత వాళ్ళ పట్ల, జన్మనిచ్చిన వాళ్ళ పట్ల, తమ కొడుకుల పట్ల, కూతుళ్ళ పట్ల ఉన్నవాళ్ళు సమాజంలో చాలా గొప్పవాళ్ళుగా చల్లమని వెళ్ళిపోతుంటారు. అయితే ఎవరికి తెలిస్తే? ఆ అనుభవించిన ఒక్కళ్ళక ఆ ఇద్దరికి తెలిస్తే వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మాట్లాడరు. ఎందుకంటే బాధల అనుభవాలు ఉన్నవాళ్ళు ఇతరులను దూషించే ప్రయత్నమే చేయరు. ఎప్పుడు ఇతరులను బాధ పెట్టేవాళ్ళు ఇంకా ప్రచారాలు చేసి బాధ పెడతానే ఉంటారు.
ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళ స్వభావంలోనే ఒక దుర్మార్గత్వం, ఒక రాక్షసత్వం ఉంది. కానీ వాళ్ళు దేవుళ్ళు ముసుగు తొడుక్కుంటున్నారు, మంచి ముసుగు తొడుక్కుంటున్నారు. పోనివ్వండి, అది ప్రకృతిలో అన్నిటికీ సమతూకం ఉంది. ఇక్కడ ఇవే కర్మఫలములు అంటారు. ఇదంతా ఎందుకు చదువుతుందంటే కర్మఫలములు అంటే ఇవి. విపరీతమైన భయాలతో పెరిగిన నా చెల్లి ఇప్పటికే ఆ భయాల్లోనే ఉంటది. ఎందుకని పోలేదు. ఇంకా ఏ వయసు వచ్చినా అసలు మూలాధారం లేదుగా, మూలాధారం దెబ్బ కొట్టేసిందిగా. తల్లి చనిపోయింది, ఎవరిననాలి ఇప్పుడు? దేవుడిని అనాలా, ప్రకృతిని అనాలా? చనిపోయిన మా తల్లిగారిని తిట్టాలా? పాపం ఆవిడెందుకు చనిపోద్ది? బిడ్డల మీద అంత చిన్న పిల్లలో 2.5 ఏళ్ళు 3 ఏళ్ళలో ఒక ఆడపిల్ల 5-6 ఏళ్ల కొడుకును పెట్టుకొని చనిపోతున్నటువంటి ఆ హృదయం ఎంత వేదనకు లోనే ఉంటుంది. నా బిడ్డలను వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన బిడ్డలతో మనకు ఎలా ఉంటుందో తెలుస్తుందిగా. అదే సృష్టి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? పూర్వకర్మలా, వెనక్ కర్మలా, ఆ కర్మలా, ఈ కర్మలా ఏం చేస్తాం? మీద పడిపోయిన కర్మలు అవి వచ్చేసాం సృష్టిలోకి. ఇప్పుడు ఎలా బతకాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేయగలం అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడే మహాత్ములు మనకు చెప్పింది ఏంటంటే, పూర్వజన్మ కర్మఫలాలు అనే పదం అసలు ఎందుకు వచ్చింది అంటే, ఈ జన్మలో మనకి అంటే మనం తెలిసి చేస్తున్నప్పుడు కర్మలు ఏవైనా సరే మనం చేయకుండా కర్మలకు ఫలితాలు రావు. అంటే మనిషి ప్రయత్నించకుండా దేన్ని పొందలేడు, స్వప్రయత్నంతోనే దేన్నైనా పొందాలి. అంటే కార్యకారణ సంబంధం ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు భోజనం ఎందుకు చేస్తా అంటే ఆకలి వేస్తుంది కనుక, ఆకలి వేస్తుంది కనుక భోజనం చేస్తున్నాను. భోజనం చెయ్యాలి కనుక ఆహార పదార్థాలకి ప్రయత్నించాను. ఆహార పదార్థాలు ప్రయత్నించి కొన్ని తెచ్చుకోవాలి కనుక డబ్బు సంపాదించాను. డబ్బు సంపాదించాలంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి కనుక వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళాను. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలంటే వాటికి అవసరమైన జ్ఞానం కావాలి కనుక చదువుకున్నాను. అలా అన్నింటికి కార్యకారణ సంబంధం చూడండి. ఒకదానికి ఇక్కడ మూలంలో చదువుకోవటం అనేది దెబ్బ కొట్టింది. వృత్తి వ్యాపార ఉద్యోగాల నైపుణ్యం సంపాదించటం అనేది దెబ్బ కొట్టింది అనుకోండి, అన్ని దెబ్బ తగులుతాయి. అది ఎంత దెబ్బ కొట్టిందో అంత దెబ్బ తగులుతాయి. ఎంత బాగా ఉందో అంత బాగా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ఇది కర్మ ఫలితాలు ఇలా ఉన్నాయి అంతే. ఒక ఫస్ట్ పాయింట్ కాడ నువ్వు మొదలుపెట్టిన దాంట్లో ఎంత గొప్పగా దాన్ని తీసుకెళ్తే మిగిలినవన్నీ అంత గొప్పగా వెళ్ళిపోతాయి. నువ్వు దాన్ని ఎంత తక్కువలో తీసుకెళ్తే మిగిలినవన్నీ అంత తక్కువగా వెళ్ళిపోతాయి. ఇవి కర్మ ఫలితాలు. అలా వాటిని బట్టి ఇక మిగిలినవన్నీ ఆధారపడి ఉంటాయి. ఎక్కడైనా కార్యకారణ సంబంధం ఉంది. విత్తనం లేకుండా చెట్టు రాదు, చెట్టు లేకుండా విత్తనాలు రావు. ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా అన్నప్పుడు ఆ రెండింటిలోనే వెతికితే కార్యకారణ సంబంధం కనపడదు. సహజంగా భూమికి మొక్కల్ని ఉత్పత్తి చేసే గుణం ఉంది. విత్తు ముందు కాదు, చెట్టు ముందు కాదు, భూమి ముందు. భూమికి చెట్లను ఉత్పత్తి చేసే గుణం ఉంది. మనం పెంచకపోయినా గడ్డి మొక్కలు అవి బోళ్ళు మొక్కలు వస్తే పీకేస్తుంటాం, మనకు అవసరం లేదని. కానీ అవన్నీ జంతువులకి అవసరం. అదే గడ్డి తిని ఆవులు గేదెలు అవన్నీ పాలిస్తుంటాయి మనకి. అంటే ఈ సృష్టి ఎలా ఉందో చూసారా? తమంతట తాము ప్రయత్నించి ఒక మనిషిలా, ఇప్పుడు వ్యాపారమో వ్యవసాయమో లేదా మొక్కలు పెంచుకోవటమో తనంతట తాను తెలివితో చేసుకోగలిగిన మనిషికి తను చేసుకునేలా ప్రకృతి నిర్మాణంలో అన్ని తయారు చేసుకున్నాడు. ఎందుకని ఆ విజ్ఞానం ఉంది కనుక తను అన్ని తయారు చేసుకునేలా పెట్టుకున్నాడు. తనకి ఇవి కావాలి, ఇవి నచ్చుతాయి, ఇలా చేసుకుంటాను. అలా స్వప్రయత్నము చేయలేని జంతువులన్నీ కూడా ప్రకృతిలో ఏదుందో దాంతో బతుకుతున్నాయి. ప్రకృతిలో వాటికి కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్రకృతి అంటే అన్నప్పుడు పక్కన పెడితే కృతి అంటే రచన. కృతి అంటే రచన అంటే ఇదంతా ఒక ప్రకృతి అంటే ఒక శక్తి చేత రచించబడినటువంటి కృతి. కృతి అంటే రచన. సృష్టిలో ఉన్న జీవులన్నీ, ఆ ప్రాణి పరమాత్మ అన్నారు. ఆ ప్రాణి ఏదైనా చెప్పుకోవచ్చు. మన విశ్వశక్తి, సృష్టి శక్తి. దానికి పేరు ప్రకృతి అని పెట్టారు. ఏదో పేరు పెట్టుకోవాలిగా. దాన్నే సృష్టి అన్నారు, దాన్నే విశ్వం అన్నారు. అందులో ఉన్నాయన్నీ ఇప్పుడు కృతి రచన అంటే మనకు అర్థమవుతుంది. మనుషులు తయారు చేస్తారు, మనుషులు రాస్తారు, మనుషులు చెబుతారు, మనుషులు రకరకాల బొమ్మలు వేస్తారు. అలా మొత్తం ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఒక శక్తి చేత తయారు చేయబడిన ఆ శక్తి ఏంటి? దేవుడు అనండి, దేవత అనండి. అలా కార్యకారణ సంబంధాన్ని వెతికారు. ఎందుకని మన జీవితంలో అన్నిటికీ కార్యకారణ సంబంధం ఉంది.
మనం చేసే ప్రతి పనికి సృష్టిలో కార్యకారణ సంబంధం కనపడుతుంది. అసలు అప్పుడు సృష్టికి అనే కార్యానికి కారణం ఏంటి అని ఎతికారు. తమ ఊహలోంచి ఒక దేవుణ్ణి దేవతని సృష్టించుకున్నారు, లేదా తమ ఊహలోంచి ఒక శక్తిని సృష్టించుకున్నారు, అంతే. కార్యకారణ సంబంధాలతో ఉన్న జీవులం కదా మనం. అప్పుడు మొత్తం ప్రకృతికి కారణం ఏంటి, మొత్తం విశ్వానికి కారణం ఏంటి అని ఎదుగుతాడుగా ఖచ్చితంగా. ఇక్కడ జీవితం అంతా కార్యకారణ సంబంధం మీద నడుస్తుందిగా. కార్యకారణ సంబంధం అంటే ఏదో గొప్పదనుకోబాకండి. విత్తనం పెడితే చెట్టు వస్తుంది. ఆ చెట్టును కూడా నేను జాగ్రత్తగా పెంచి పోషించి దానికి కావలసినవన్నీ నేను చేస్తేనే కాయలు వస్తాయి, పువ్వులు వస్తాయి, పళ్ళు వస్తాయి. నేను ఎప్పుడు 4 రోజులు ఆ చెట్టుకు నీళ్లు పోయటం మానేస్తే అప్పుడు ఆ చెట్టు చచ్చిపోద్ది. తనంతట తాను భూమిలోంచి అన్ని లాక్కోగలిగిన స్థాయి వరకు దాన్ని మహావృక్షంగా పెంచి వదిలేశాననుకోండి, అప్పుడు పర్వాలే. అప్పుడు కూడా మళ్ళీ దానికి తెగుళ్ళు పట్టకుండా, ఏ పురుగులు పట్టకుండా దానికి మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. ఎందుకని ఆ ఫలాలు కావాలంటే, ఆ చెట్టు నుంచి వచ్చేటువంటివి కావాలంటే. ఇలా కార్యకారణ సంబంధం ఉంది. శారీరక కోరిక ఉంది కనుక ఆ శారీరక కోరికకు తగ్గట్టు సృష్టి స్త్రీని పురుషుణ్ణి సృష్టించింది కనుక మళ్ళీ ఈ శరీరాల్లో ఆ కోరిక పెట్టింది కనుక వివాహం చేసుకుంటున్నాం, జీవిత భాగస్వామ్యం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకొని సుఖపడ్డం కనుక పిల్లలు పుడుతున్నారు. పిల్లలు పుట్టినప్పుడు నా సుఖంలోంచి నా భార్యతో నా భర్తతో నాకు పుట్టినోళ్ళు కనుక నా వాళ్ళని నేను పెంచుకుంటున్నాను. నాకు మమకారం ఏర్పడింది. ఇలా కార్యకారణ సంబంధం ఉంది అన్నిటికీ. వీళ్ళందరినీ పెంచుకుంటూ నా కుటుంబం అంతా గడవాలి కనుక అటు భార్యగా తల్లిగా నా కర్తవ్యాలు నేను చేస్తున్నా, భర్తగా తండ్రిగా నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. ఇద్దరం కర్తవ్యాలు పంచుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నాం. కార్యకారణ సంబంధం ఉంది. నేను నాదనే భావన ఏర్పరుచుకున్నాం. ఇలా అన్నింటికీ కార్యకారణ సంబంధం ఉంది ఇక్కడ. అంటే ఈ కార్యకారణ సంబంధం ఎవరికి కనపడుతుంది? మనిషికి మాత్రమే. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ కార్యకారణ సంబంధం అనేది ఎవరికి కనపడుతుంది, ఎవరికి ఉందంటే మనిషికి మాత్రమే. మనిషి జ్ఞానానికి అలా అర్థమవుతుంది. ఎందుకంటే తను ప్రయత్నించి తన జ్ఞానంతో తనకు కావలసినవే తయారు చేసుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు అనేక రకాల మొక్కలు ఉన్నాయి, అనేక రకాల మొక్కలు పండే విధానం ఉంది. కానీ అందులో మనకి కొన్ని కావాలి, ఇవే పెంచుకుంటున్నామని అవి పెంచుకుంటున్నాం, వాటిని ఉత్పత్తి చేసుకుంటున్నాం. వాటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు మనకి ఏం కావాలో అవి పండించుకొని తింటున్నాం. మిగిలిన జంతువులుగా ఫెసిలిటీ లేదు కాబట్టి వాటికి కార్యకారణ సంబంధం అనే భావన అసలు పుట్టకపోవచ్చు. ఎందుకని ప్రకృతిలో ఏది ఉంటే వాటితోనే బతుకుతున్నాయి, ప్రకృతిలో ఏది దొరికితే వాటితోనే బతుకుతున్నాయి. ప్రకృతిలో ఏది లభిస్తుంటే వాటితోనే బతుకుతున్నప్పుడు ప్రయత్నం ఏంటి? జస్ట్ అవి ఎక్కడున్నాయో ఎత్తుక్కోవటమే, అంతే తప్ప వాటిని సాగు చేసి చేయట్లా. కాబట్టి వాటికి కార్యకారణ సిద్ధాంతం కనపడకపోవచ్చు, కర్మ సిద్ధాంతం అసలు జంతువుల భావనలో ఉండకపోవచ్చు. మనలాగా అసలు జంతువులు ఆలోచించవు. ఈ విషయం తెలుసుకోండి. ఒక్క మనిషి ఆలోచించినట్టు మిగిలిన ఏది యూనివర్స్లో అసలు ఆలోచించదు. ఎందుకని మనిషి తన ప్రయత్నంతో తనకు కావలసిన విధంగా జీవించాలనుకుంటున్నాడు. ఇప్పుడు పుట్టుకతోనే ఒక్కొక్క కాలు లేదనుకోండి, ఆ కాలు లేకుండా ఎలా బ్రతకాలో అలా ప్రయత్నించుకెళ్ళిపోతే చాలా జీవులకు చూడండి, కుక్కలు పిల్లలు ఇటువంటి వాటికి మధ్య మధ్యలో కాళ్ళు పోతూ ఉంటాయి. ఏ యాక్సిడెంట్లు అవుతుండే, మనుషులు కూడా పడుకున్నట్టు మీద ఎక్కించి వెళ్ళిపోతుంటారు. అలా అవకరాలతో జంతువులు కూడా పుడతాయి. కానీ అవి మనలాగా ఆలోచించవు. ఎందుకనంటే వాటికి నియమిత జీవితం ఉంది. ఆ నియమిత జీవితంలో అవి సాగిపోతూ ఉంటాయి అంతే. ప్రయత్నించటం లేదుగా. ఇప్పుడు మనలా కావలసిన ఆహార పదార్థాలు పండించుకొని మళ్ళీ ఆ పండించుకుని అవతింటున్నామండి. వాటిని వండుకొని రకరకాల రుచులు కలగలుపుకొని ఎన్ని చేసాం, ఎన్ని వస్తువులు, ఎన్ని విషయాలు, అన్నీ మన సొంత మార్పులే. ప్రకృతి సహజ జీవితం అసలు కాదు మంది. అంటే యథాతథంగా ప్రకృతిలో ఉన్న వాటిని స్వీకరించి బతికే జీవితం కాదు మంది. మొత్తం మన ప్రయత్నపూర్వక జీవితం మంది. అసలు ప్రయత్నం లేకుండా మన జీవితం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. అలా ఏర్పాటు చేసుకున్నాం జీవితాన్ని. జంతువులు ప్రయత్నించమండి, అవి ప్రయత్నిస్తే ఏంటి? ఉన్న వాటిని పొందడానికి ప్రయత్నిస్తే కాదు, మనం తయారు చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం అసలు మొత్తం జీవితం. అందుకని కార్యకారణ సంబంధంగానే ఈ కారణాలు ఏంటి అన్నప్పుడు మొత్తం జీవితంలో కార్యకారణ సంబంధం ప్రతి దానికి కనపడుతుంది మనకి. అసలు కారణం అంటే కారణం లేకుండా కార్యమే చేయం మనం.
కార్యము ప్రయత్నం అనేది ఏదైనా కారణంతోనే మొదలవుతుంది మనకి. మళ్ళీ దాని నుంచి ప్రయత్నించడం, పొందడం, అనుభవించడం, ఆ అనుభవం నుంచి ఒక జ్ఞానం పొందాను, అది సుఖమో ఒక దుఃఖమో అనే చివరికి మిగిలిపోయేది జ్ఞానం. ఇలా అన్ని సాగుతున్నప్పుడు ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఎతకడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన దానికి, తనకు తెలియని దానికి. మిగిలిన జీవులు వెతకవు అని చెప్పింది అందుకే. ఇప్పుడు భూమి మీద ఉన్న అన్ని జీవులకు గ్రహాల ప్రభావం ఉంది, జ్యోతిష్ శాస్త్రం చెప్పుద్ది. నివసించే అన్ని ఇళ్లకే వాస్తు ప్రభావం ఉంది, వాస్తు శాస్త్రం చెప్పుద్ది. ఇంకా బోర్డు వచ్చేసినాయి, న్యూమరాలజీ, అంకెలు గింకిలు శాస్త్రాలు ఎవరికి తోచినాయి. ఎట్ట వచ్చినాయండి? అన్ని మనుషులు సృష్టించినాయి. సృష్టిలో లేదు. న్యూమరాలజీ అని చెట్టు, వాస్తు శాస్త్రమైన ఒక చెట్టో పుట్టో, జ్యోతిష్ శాస్త్రమైన ఒక చెట్టో ఏమి లేదు, మనుషులే సృష్టించుకున్నారు. సరే వచ్చినవి బాగానే ఉన్నాయి. ఈ మనుషులకు తప్ప ఎవరికి పనిచేయు చూడండి. మన పక్కనే ఉన్న జంతువులకే పనిచేయు. ఎందుకని అది తెలియదు అసలు. శాస్త్రాలు మనుషులు తయారు చేసుకున్నారు, భాష మనుషులది, ఆలోచన మనుషులది. విశ్వంలో దేనికి, ఇంకా మిగిలిన దేనికి ఇది పనిచేయదు, ఒక్క మనిషికే పనిచేస్తుంది. అది కూడా నమ్మిన వాడికి. మరి నమ్మన మతాల వాళ్ళకి, ఆ వాస్తు గురించి తెలియని వాళ్ళకి, ఆ జాతకాల గురించి తెలియని వాళ్ళకి, ఆ జ్యోతిష్యం గురించి తెలియని వాళ్ళకి, ఈ న్యూమరాలజీల గురించి తెలియని వాళ్ళకి, వాళ్ళకి పనిచేయదు. మళ్ళీ ఆ తెలిసిన వాళ్ళకే పనిచేస్తుంది. ఎందుకంటే అది ఎత్తుక్కుంటాడు. ఈ కష్టాలకు కారణం ఏంటి, లాభాలకు కారణం ఏంటి. ఇప్పుడు లాభాలు ఎవరు తెచ్చిస్తారు మనకి అంటే వాళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. మనిషికి ఏం కావాలి? నాకు లాభాలు కావాలి, కష్టాలు పోవాలి. కాబట్టి నీకు లాభాలు ఇస్తాం, కష్టాలు పోగొట్టేస్తాం, దుకాణాలు బోర్డులు ఓపెన్ చేసి కూర్చున్నారు. కిరాణా దుకాణాలు, కాయగూరల దుకాణాలు, బట్టల కొట్లు ఓపెన్ చేసినట్టు వీళ్ళు కూడా ఓపెన్ చేశారు. వాళ్ళు నీ అవసరాలకు ఓపెన్ చేశారు. అవి నిజం అవసరాలు. ఇవి నీ భయాల్లోంచి పుట్టినాయి. కాబట్టి ఈ భయాలకి నువ్వు పుట్టించుకున్న భావాలకి వీళ్ళు దుకాణాలు ఓపెన్ చేశారు. నీ భయం మీద, నీ గుడ్డి నమ్మకం మీద ఈ దుకాణాల వ్యాపారాలన్నీ సాగుతాయి. ఇప్పుడు ఆ వ్యాపారాలు కూడా లాభం కోసమే. కాబట్టి అందులో అవసరం ఉంది మనుషులు ఇచ్చిపుచ్చుకోవటంలో. నిజంగా అవసరం ఉన్నాయి. కిరాణాలు, ఆహారాలు, కూరగాయలు, బట్టల కొట్లు, చెప్పుల షాపులు, అయితే ఎలా బతుకుతాం. కానీ ఇక్కడ కూడా దుకాణాలు ఓపెన్ అయిపోయినాయి. నాకు బాధలు రాకూడదు, ఎప్పుడు సుఖాలే కావాలి. నీ బాధలన్నింటికి రెమెడీలు చెప్పేస్తాం, పోతే నీకు ఎప్పుడు సుఖాలు వచ్చేలా మేము చెప్పేస్తాం. మా ఉంగరాలు పెట్టుకో, మా రంగురాళ్ళు పెట్టుకో, మా తాయెత్తులు పెట్టుకో, మేము చెప్పిన వాస్తు మార్పులు చేసుకో, మేము చెప్పిన జాతక పరిహారాలు చేసుకో. నిరంతరం నువ్వు మా దగ్గరికి వస్తావు. నీకెందుకు? డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళినట్టు నువ్వు బతికిన అన్నాళ్ళు మా దగ్గరికి. డాక్టర్ దగ్గరికి పేషెంట్ రోగం తగ్గిపోయినాక వెళ్ళక్కర్లా, మళ్ళీ కొత్త రోగం వస్తేనే. కానీ ఈ రోగం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే జాతకం, జ్యోతిష్యం, వాస్తు, న్యూమరాలజీ నువ్వు బతికున్నంతకాలం కావాలిగా. ఆ నమ్మకం బతికున్నంత కాలం రోగం. నిన్ను నువ్వు నమ్మటం అనే ఒక్క పాయింట్ తప్ప మిగిలిన నమ్ముతావు. నిన్ను నువ్వు నమ్మలేవు అంతే. ఎందుకని ఏదో నడిపించేస్తుంది, ఏదో నడుస్తుందని మళ్ళీ సృష్టి మొత్తానికి కారణం ఏంటని ఎతికావు. దానికి కార్యకారణ సంబంధంగా ఒక దేవుణ్ణి పెట్టుకున్నావు. మళ్ళీ ఒకళ్ళు ఒకటి పెట్టారు, అప్పుడు ఒకే దేవుణ్ణి పెట్టారని లేదు. ఎవరికి దోచిన దేవుణ్ణి వాళ్ళు పెట్టారు, ఎవరికి దోచిన మతాన్ని వాళ్ళు పెట్టారు, ఎవరికి దోచిన సాంప్రదాయాలు వాళ్ళు పెట్టారు, ఎవరికి దోచిన ఆచార విధానాలు, పద్ధతులు వాళ్ళు పెట్టారు. అందులో వేలాది లక్షలాది సృష్టిని చేశారు. ఎందుకని మనిషికి ఎప్పుడు సృష్టి చేయటం అలవాటు. ఆలోచన సృష్టి, ఊహా సృష్టి. అది భయమో, అది బాధో, అది మోసమో, ఏదో ఒకటి మొత్తం చేస్తూనే ఉంటాడు. మోసగాళ్ళు మోసపు సృష్టి చేస్తారు, మంచోళ్ళు మంచి సృష్టి చేస్తారు. భయస్థులు భయాన్ని సృష్టించుకుంటూ ఉంటారు, ఇతరులకు భయాలను సృష్టిస్తారు. అలా ఎవరి తత్వంలో వాళ్ళు జీవించుకుంటూ పోతున్నారు. మొత్తానికి ఊహలైతే ఆపరు. అది మంచిగానో, చెడుగానో, మోసంగానో, ధర్మంగానో, అధర్మంగానో, అన్యాయంగానో, లేదా భ్రమగానో, భ్రమకాత్మకంగానో, మాయలో ఇల్యూజన్ గానో ఏదో ఒకటి ఊహించుకుంటూ బతకాలి. జీవితం వచ్చేసింది, ముందు ఇప్పుడు ఎలా జీవించాలంటే. ఇప్పుడు నేను చెప్పాను మా జీవితాలు తెగిన గాలిపటాలు. ఇప్పుడు నా జీవితం అలాగే ఉంది 100%. అయితే ఇప్పుడు నేనేం చేయను? నేను ఎలా జీవించాలో చూస్తాను, కానీ ప్రపంచంలో ఎదుటి మనిషిని నేనేం చేయగలను? ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అంటే అయిపోయింది స్టోరీ. అక్కడికి స్టోరీ ఎండ్ అయిపోయింది. పరిస్థితులు మార్చేద్దామని, వాస్తులు మార్చేద్దామని, లేదా జాతకాల ప్రభావం చేత ఇలా అయిందని. ఏ జాతకం వచ్చింది, ఏ వాస్తు వచ్చి మా అమ్మగారిని చంపేసింది చిన్నతనంలోనే. ఓకే వాస్తులు సరి చేస్తాను, జాతకాలు సరి చేస్తానంటే వితండవాదం చేస్తున్నాడని అనబాకండి. అర్థం చేసుకోవడానికి ఎప్పుడు జ్ఞానము, పరిశీలనే, వితండవాదం కాదు. నా జీవితం నేను పరిశీలించుకుంటున్నా.
మహాత్ములు చెప్పినవన్నీ చేస్తాను, గ్రహశాంతులు చేస్తాను, పరిష్కారాలు చేస్తాను, ఎవరు ఎన్ని చెబితే అన్ని చేస్తాను. మా అమ్మగారు తిరిగి వస్తారా? మా జీవితం మారిపోద్దా? వెనక్కి వచ్చేస్తుందా? మళ్ళీ మేము మా జీవితాన్ని వెనక్కి తిప్పేసుకొని తెచ్చుకోగలం? 57 ఏళ్ళకి వచ్చాంగా, అనేక స్థితిగతుల్లో పెరుగుతూ వచ్చాంగా, అవన్నీ మారిపోయినాయిగా మా జీవితంలో. ఎవరేం చెబితే అది చేస్తాను, ఏ గురువు ఏం చెబితే అది చేస్తాను, ఎవరేం చెబితే అది చేస్తా. అసలు ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ చేస్తా. మా పరిస్థితులు మారుతాయా? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? మళ్ళీ కాలం వెనక్కి వెళ్ళిపోద్దా? మళ్ళీ నేను 5 ఏళ్ల వయసుకి, మా చెల్లి 2.5 ఏళ్ల వయసుకి, మళ్ళీ మా అమ్మగారు, మా పాత జీవితం, ఇప్పుడు మా సొంత తల్లితో మేము కలిసి బతుకుతామా? మేము సొంత కుటుంబంలాగా మాకు సాగుద్దా? మా అన్ని పరిస్థితులు మారిపోయి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అవుద్ది వెనక్కి వెళ్ళిపోయి? అవదు. ఈ సినిమాలు తీయొచ్చు కావాలంటే అలా అవుద్దని. సినిమాలు అవుతుంది. ఎందుకని సినిమా మనిషి సృష్టించేటువంటి చలన చిత్రము, అంటే కదిలేటువంటి బొమ్మలై. మనకు అవదని తెలిసినప్పుడు ఎందుకు ఈ పిచ్చారాటాలు, పిచ్చ పోరాటాలు? ఇప్పుడు ఎలా బతకాలో చూడు. అదేదో ఆలోచించుకుంటూ అప్పుడు అలా అయిపోయింది అనుకుంటూ, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారనుకుంటూ, వీళ్ళంతా దుర్మార్గులు అనుకుంటూ, నన్ను అన్యాయం చేస్తున్నారు అనుకుంటూ, నాకు మోసం జరిగిపోయింది అనుకుంటూ, నాకు కష్టం వచ్చేసింది అనుకుంటూ, ఇప్పుడు జీవించవలసిన జీవితాన్ని ఆ భావాలతో నీ బుద్ధిని నాశనం చేసుకుంటున్నావు, నీ జ్ఞానాన్ని నాశనం చేసుకుంటున్నావు. వాస్తవం ఇప్పుడు నువ్వు జీవించాలంటే. ఎవరు ఎలాంటి వాళ్ళైనా నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పుడు నువ్వు జీవించాలి. ఇప్పుడు నువ్వు జీవించే దాంట్లో నీ జీవితంలో నీ బాధ్యతలేంటి, నీ ధర్మాలేంటి, నీ కర్తవ్యములేంటి, ప్రాపంచిక పరిస్థితులేంటి, ఇవన్నీ చూసుకొని ధర్మంగా జీవించాలి. గతం ఏం చేస్తాం? అయిపోయింది. ఈ కార్యకారణ సంబంధం అనే దాంట్లో మొత్తం సృష్టికే కారణంగా, అంటే సృష్టి అనే కార్యమునకు కారణంగా దేవుడు, దేవత లేదా శక్తి అనేటువంటి దాన్ని వెతుక్కొని ఏర్పడినవి మతాలు, మార్గాలు. అక్కడి నుంచి ఇంక ఎన్నో పుట్టుకొచ్చినాయి. ఇక అవన్నీ మీకు అనుభవమే ఇక్కడ ఉన్నాయి ప్రపంచంలో. మళ్ళీ అందులో ఎవరి భావం వాళ్ళు, మా ఊహే కరెక్ట్, మా మతమే కరెక్ట్, మా దేవుడే కరెక్ట్, అంటే మేము కనుక్కున్న సృష్టి అనే కార్యమునకు మేము చెప్పే కారణమే కరెక్ట్ అని కొట్టుకుచేస్తున్నారు. సరే, అదొక రకం. అలాగే కర్మ సిద్ధాంతం కూడా కార్యకారణ సంబంధం మీద వచ్చింది. ఎందుకని ఇప్పుడు ప్రస్తుత జీవితంలో నేను చేయకుండా నాకేది రాదు, కానీ ఒక మనిషిగానండి అది మళ్ళీ జంతువులకి అలా లేదు. జంతువులు ఆల్రెడీ చెట్లకి ఏమున్నాయో ఇది తినేస్తాయి. అనేక రకాల క్రిమికీటకాదులు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న సృష్టి మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాటి ప్రయత్నం ఏంటి? ఎగిరా చెట్టు దాకా వెళ్ళటం, లేదా అక్కడ దాకా వెళ్ళి తమకు దొరికేదాన్ని తెచ్చుకోవటం. కానీ ఉన్నదాన్నే కొత్తగా సృష్టించుకోవటం లేదు, పండించుకోవటం లేదు, ప్రయత్నించి తెచ్చుకోవటం లేదు. మనిషి అది పెట్టుకున్నాడు. అందుకని డబ్బును మాధ్యమంగా పెట్టుకున్నాం మనం. మనకు కావలసిన వాటిని ఉత్పత్తి చేసుకొని ఆ ఉత్పత్తిని అందరు మనుషులు రకరకాల పనులు చేసి ఉత్పత్తులు చేస్తూ ఉంటే, అందరు మనుషులకి మీరు అవన్నీ కావాలి కనుక డబ్బుని మాధ్యమంగా పెట్టుకొని దానికి వెలకట్టి ఎవరి ఉత్పత్తిని వాళ్ళు అమ్ముకునేలా ఒక వ్యాపార పద్ధతి, ఒక అలా వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవస్థలు వచ్చినాయి. ఇవి మిగిలిన జీవులకు లేవు. అందుకని ఈ కార్యకారణ సంబంధం కానీ, కర్మ సిద్ధాంతం కానీ, ఈ దేవుడు, ఈ మతము, ఈ మార్గము, విధానం కానీ మిగిలిన వాటికి అసలు ఉండదు. ఆ భావన కూడా చేయవయ్యి. ఇది కేవలం మనిషి తాను పెంచుకున్న విజ్ఞానములోంచి మళ్ళీ కనుక్కున్న జ్ఞానమో అజ్ఞానమో కూడా తెలియదు. ఎందుకని కొట్టుకు చేస్తారు కదా వీళ్ళు. మొత్తానికి నేను చేయకుండా ఏమేమవుదో అనేది మనిషిది. నేను ప్రయత్నించి సాధించుకోవాలి. ఎందుకని సృష్టి సహజ జీవితం కాదు నాది. అదే ఒక ఆవు గేద ఉందనుకోండి, ఏముందా అలా మేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఎవరో పొలాలు తెలియదు, ఎవరిదో తెలియదు, ఆడది ఏడదని తెలియదు. మనుషులు ప్రపంచం ఇది. మనుషులు భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాళ్ళ పేర్లను పెట్టుకొని అవి పండించుకుంటున్నారు. వాళ్ళు వేసుకున్న మొక్కలు అదేం తెలియదు. వాటికి అంతా గడ్డే తింటా వెళ్ళిపోతాయి. అప్పుడు దాని తాలూకా ఓనర్లకు వెళ్ళిందనుకో, అది తింటున్న ప్రదేశాలు ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలు అయితే వాటి జోలికి ఎవరు రారు. అది ఎవరికైనా ఇబ్బంది కలిగించే ప్రదేశాల్లో మొక్కలను వాళ్ళు వచ్చిన వాళ్ళు బీగుతారు. వాటికి తెలియదు ఎందుకు కొట్టారో, ఎందుకు తరిమేస్తున్నారో కూడా వాటికి తెలియదు. అందుకని వాటిని పెంచుకునే యజమానులే వాటికి కావాల్సిన గడ్డి, మేత ఇవన్నీ కోసుకొస్తూ ఉంటారు. మళ్ళీ వాటికి పెడతా ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు, పాలు పితుక్కొని అమ్ముకుంటూ ఉంటారు. మళ్ళీ కార్యకారణ సంబంధం ఏంటి? జంతువులను ఎందుకు పెంచుకుంటున్నారంటే వాటి నుంచి ఆదాయ వనరుల కోసం. లేకపోతే వాటికి ఎందుకు పెడతారు వీళ్ళు?
మనుషులకే బెటరు, కన్న తల్లిదండ్రులకే బెటరు, కన్న పిల్లలకే బెటరు. వాళ్ళ మాట అనకపోతే ఎవరైనా వాళ్ళకి శత్రువులే. సొంత పిల్లలనైనా శత్రువులు భావన చేసి నాశనం అయిపోవాలని ట్రై చేస్తానే ఉంటారు. తమ సొంత పిల్లల్ని నాశనం చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా జీవితంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే ఉంటుంది, అది రాక్షస ప్రవృత్తి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికే ప్రయత్నించాడు. ఎందుకంటే దానికి వ్యతిరేకతను భరించలేడు, అంతే, ఇంకంతకంటే ఏం లేదు. తను ఏది చెబితే చెయ్యాలి, తను ఏది చెబితే దాని. మనిషిలో ఒక రకమైన రాక్షసత్వం ఉంటుంది, అందరిలోనే ఉంటుంది. దాన్ని శాడిజం అంటారు. మనిషికి వచ్చేటప్పుడు శాడిస్టులు, సైకోలు అంటారు మనుషుల్ని. అది ప్రతి మనిషిలోనూ ఓ 2% 3% ఉంటుంది అసలు సహజంగా. దాన్ని విచక్షణ జ్ఞానంతో వాడకుండా జాగ్రత్తగా మనుషులు మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు తగ్గించుకుంటారు. రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు దాన్ని పెంచుకుంటారు, అంతే. రాక్షసులు ఎవరంటే సైకోలు, శాడిస్టులే. అందరిలోనూ ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు ఎదుటి మనుషులు ఏంటి అనేది కాదు, ఇప్పుడు మనం ఎలా జీవించాలి అంతే. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? అసలు మీకు దేవుడు అనేది ఎందుకు వచ్చింది, మతం అనేది ఎందుకు వచ్చింది అంటే సృష్టి అనే కార్యములకు కారణం వెతికారు కాబట్టి. ఎందుకు వెతుకుతున్నారు కారణాలంటే మనం అసలు కారణం లేకుండా ఇక్కడ ఏ పని చేయం కాబట్టి. ఆకలి కారణం కనుక ఆహారం తింటాం, ఎందుకు చెప్పుకున్నాం. అలాగే సిగ్గు కారణం కనుక బట్టలు కట్టుకుంటున్నాం, కోరిక కారణం కనుక జీవిత భాగస్వామ్యం తెచ్చుకున్నాం. అలా ఒకదానికి అన్నింటికి కారణాలు ఉన్నాయి. కాబట్టి కారణంగా దేవుణ్ణి ఎత్తుక్కున్నాడు, సృష్టి కార్యానికి కారణంగా దేవుణ్ణి ఎత్తుక్కున్నాడు, దేవతను ఎత్తుక్కున్నాడు, లేదా శక్తిని పెట్టుకున్నాడు, ఎవరు ఏదైతే అది. అలా కారణాలు వెతికే అలవాటులోనే కర్మ సిద్ధాంతం వచ్చేసింది. అసలు ఇప్పుడు ఇక్కడ కారణం ఏమి లేదు, పుట్టుకతోనే అవయవ లోపంతో ఎందుకు పుట్టారు? అసలు మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? పుట్టుకతోనే ఇన్ని రకాల వ్యత్యాసాల మనుషులేంటి, ఇన్ని గుణాలు, ఇన్ని బుద్ధులతో ఎలా తయారవుతున్నారు అన్నప్పుడు మళ్ళీ కార్యకారణ సంబంధంలోనే పూర్వజన్మలు, గత జన్మలో అంటే జన్మ పరంపర ఉంది అని ఎతికాడు. మళ్ళీ ఇందులో ఈ జన్మ పరంపర ఉందని వెతికే వెతుకులాటలో, కార్యకారణ సంబంధంలో వెతికే వెతుకులాటలో కొంతమంది దీన్ని ఆవిష్కరించారు. మనుషులు జన్మలు ఎత్తుతూ ఉంటారు, మోక్షం ఎవరు పొందుతారో వాళ్ళకి జన్మలు ఆగిపోతాయని. మోక్షం పొందటం అంటే మొత్తం విశ్వశక్తిని నేనే, సృష్టి శక్తిని నేనే అని తెలుసుకొని ఆ ఆనంద ఆత్మశక్తి భావనలో ఉండిపోవటం. ఇప్పుడు నువ్వు కాదంటే ఇప్పుడు కూడా నేనే, కానీ నేను మనిషిని అనుకుంటున్నా. కాబట్టి కార్యకారణ సంబంధంలో దేవుణ్ణి ఎతికారు, మతాన్ని సృష్టించారు, దేవుణ్ణి సృష్టించారు, శక్తిని సృష్టించుకున్నారు. అది కారణం ప్రకృతికి, మొత్తం ఇక్కడ ఉన్న ప్రకృతికి, సృష్టికి కారణం. సృష్టి కార్యము అయితే అది కారణం. అలాగే మనుషులకి ఎలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు పుట్టుకతోనే ఎందుకు లోపాలు వస్తున్నాయి అంటే జన్మ పరంపరలు చెప్పారు. చనిపోయినవాడు మోక్షం పొందకుండా చనిపోయేవాడు మళ్ళీ జన్మలు ఎత్తుతానే ఉంటాడు. ఇంతకు ముందు జన్మలో చేసిన కర్మ ఫలాలకు అనుగుణంగా ఇంతకు ముందు జన్మలో చేసుకున్న అలవాట్లు వాసనల రూపంలో వస్తాయి, కర్మలన్నీ వెంబడించి వస్తాయి. కాబట్టి పుట్టుకతోనే పుట్టిన వాళ్ళందరూ రకరకాలుగా అనేక రకాలైనటువంటి గుణాలతో, స్వభావాలతో వాళ్ళు పెరుగుతున్నారు అని చెప్పారు. అంటే ఇప్పుడు మన స్వభావానికి, మన గుణాలకి మూల కారణం ఎక్కడుంది అంటే పూర్వజన్మ వాసనలు అన్నారు. వాటికి వాసనలు అని పేరు పెట్టారు. కనపడవయ్యి, ఇవన్నీ కనపడే కాదు, కానీ ఆధారత వెతుక్కోవాల్సి వచ్చింది. ఇటు ముందుకెళ్ళిపోతే సృష్టికి కార్యం, అసలు సృష్టి అనే కార్యమునకు కారణం ఏంటి? దేవుడు అంటే కనపడేది కాదు. పూర్వజన్మలో మరు జన్మలో కనపడేవి కాదు, వినపడేవి కాదు, అసలు తెలిసేవి కాదు. కేవలం నమ్మకం. ఎందుకు నమ్మకం? లాజికల్ థింకింగ్. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేస్తేనే ఏదో ఒకటి జరుగుతుంది, నేనేమీ చేయకుండా ఏమీ జరగదు అనేది మనిషి భావన. కానీ మిగిలిన జంతువులు సృష్టిలో దేనికి భావన లేదు, ఒక్క మనిషిగా ఉంది. ఎందుకు ఉందంటే జ్ఞానము చేత తనకు కావలసిన వాటిని సృష్టించుకుంటున్నాడు. అప్పుడు తాను సృష్టించడం వల్ల ఇవన్నీ వచ్చినాయి కనుక తాను ప్రయత్నిస్తేనే జరుగుతుంది కనుక, తన ప్రయత్నం లేకపోతే తనకేమీ జరగటం లేదు కనుక కార్యకారణ సంబంధం అది. అలా మొత్తం సృష్టిని తన కోణంలోంచి ఆలోచించాడు. అలా ఆలోచించినప్పుడు సృష్టి కార్యమునకు కారణము దేవుడు. అలాగే మనుషులకి ఇన్ని రకాలు ఏంటి అన్నప్పుడు జన్మ పరంపరలు, వెనక జన్మ నుంచి వచ్చిన వాసనలు, కర్మఫలములు, ఈ జన్మ స్టార్ట్ అయింది.
ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు మా తల్లిగారు చిన్నప్పుడే ఎందుకు చనిపోయారు అంటే ఆవిడ కర్మ ఏంటో మాకు తెలియదు. మా కర్మ వరకు ఆవిడ చనిపోవటం వల్ల మేము ఎన్ని రకాలు పడాలో అన్ని రకాలు పడాలి కనుక అని మాకు చక్కగా ఆన్సర్ చెప్పేస్తుంది శాస్త్రం, మనుషులు రాసిందే. కాబట్టి అన్ని పడుతున్నాం అంతే. ఇంక ఇప్పుడు ఎలా జీవించాలో చూసుకోవటం. మరి ఆవిడ కర్మ ఏంటంటే ఈ గ్రూప్ కర్మలు కలిసిన వాళ్ళందరూ ఒక చోట పుడతారని చెప్పారు. మళ్ళీ ఇందులో కూడా ఈ కర్మల్లో కూడా నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను సుఖపెట్టేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నారుగా. దానికి మళ్ళీ చెప్పారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం. ఇది ఒక అనంతమైనటువంటి ఒక అనంత విధానంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకని ప్రతి చోట మళ్ళీ ప్రశ్న పడుతూ ఉంటుంది. కొన్ని చోట్ల కొందరు సహకరిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు. ఎలా ఎందుకు జరుగుతుంది అంటే అది కూడా మళ్ళీ నీ కర్మలే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం. అసలు నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు నువ్వు పుట్టిన ప్రదేశం కానీ, నువ్వు పుట్టిన ఊరు కానీ, నువ్వు పుట్టిన స్థలం కానీ, నువ్వు పుట్టిన ఇల్లు కానీ, నీతో ఉన్న మనుషులు, నువ్వు ఎక్కడ పుట్టావో అక్కడ ఉన్న మనుషులు కానీ, నువ్వు చనిపోయే వరకు నీకు కలిసే మనుషులు కానీ, అందరూ నిన్ను ప్రేమించేవాళ్ళు కానీ, నిన్ను ద్వేషించేవాళ్ళు. రెండే ఉండేది మనకి. మన ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన బాధ పెట్టేవాళ్ళు. దానికి ఆన్సర్ ఏం చెప్పారు? రుణానుబంధ రూపేణ. నువ్వు వాళ్ళకి రుణం ఉన్నావు అనుకో, నీకు నిరంతరం వాళ్ళకి పెట్టాలనిపిస్తుంది. వాళ్ళు నీకు ఏం చేసినా చేయకపోయినా నువ్వు వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళని గౌరవిస్తావు, వాళ్ళని అభిమానిస్తావు. నీకు వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి అనిపిస్తుంది. అలా సృష్టి తయారు చేసేసింది నీ బ్రెయిన్ని. ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు జన్మలో వాళ్ళ దగ్గర తెగ తినేసి మోసం చేసి తప్పించుకున్నావు. కాబట్టి ఇప్పుడు సృష్టి పుట్టుకతోనే నీకు వాళ్ళ పట్ల అభిమానం కలిగేలా నిన్ను పుట్టించేసింది. అది అక్కడ. వాళ్ళు నీకు రుణం ఉన్నారనుకో, అంటే నీ దగ్గర తినేసి నిన్ను మోసం చేశారనుకో, ఇప్పుడు నీకు పెట్టాలని వాళ్ళకి అనిపిస్తుంది. అలా ఎన్ని రకాల వ్యత్యాసాలు భూమి మీద ఎందుకున్నాయి అంటే రుణాలు. ఎవరెవరికి అప్పు ఉన్నారో తెలీదు. కిందటి జన్మలో అప్పులు చేసి ఎక్కొట్టేసిన వాళ్ళందరూ ఈ జన్మలో సృష్టి ఏర్పాటు చేసిన విధానంలో వాళ్లే ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా వాళ్ళు వెనకబడి మరీ వాళ్ళ బాకీలు తీర్చుకుంటారు. సృష్టి శక్తిని ఎవరో తప్పించుకోలేరు. అలాగే వాళ్ళు చేసిన చెడ్డ ఫలితాల కర్మలు పుట్టుకతోనే వచ్చేస్తాయి. అయ్యే అవకరాలు, అవయవ లోపాలు, జబ్బులు లేదా మధ్యలో వస్తాయి. ఎక్కడైనా రావచ్చు. ఆ నిర్ణయం తెలియదు మనకి. ఇదంతా జన్మ పరంపరలుగా కొనసాగుతూ ఉంది అన్నారు. ఎందుకని అలా కాకపోతే ఇంకో ఆన్సర్ దొరకట్లే అక్కడ. ఆ ఆన్సర్ కరెక్ట్గా ఉంది, సరిపోతుంది. ఎవరికి? మనిషి యొక్క తర్క బుద్ధికి. మరి జంతువులకి? అసలు జంతువులకి అంత విచక్షణ లేదు, తర్కం లేదు. ఒక కాలు లోపంగా పుట్టిందనుకో, మిగిలినాటికి 4 కాళ్ళు ఎందుకున్నాయి, నాకు ఈ కాలు వంకరగా ఎందుకుందో, నేను ఎందుకు నడవలేకపోతున్నానని అసలు అనుకోదు. అది అలా ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. అదే జీవితంగా వెళ్ళిపోద్ది అంతే. కార్యకారణ సంబంధాలు మనిషి మాత్రమే ఎతుకుతాడు. అందుకే మతాలు మనిషిగా ఉన్నాయి, దేవుళ్ళు మనిషిగా ఉన్నారు. పూర్వజన్మలు, సిద్ధాంతాలు, పద్ధతులు, అనేక రకాల విధానాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ మనిషిగా ఉన్నాయి. ఇంకా సృష్టిలో దేనికి లేవు. కాబట్టి ఇదంతా పూర్వజన్మల కర్మఫలం అని నేను అనుకుంటున్నానని సోదరుడు అన్నాడు. అనుకోకుండా తప్ప ఇంకో దారే ఉంది మనకి. అందరికీ అలా జరిగి నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టాడు, నా కొడుకు ఇలాంటి బాధలు ఎందుకు వచ్చినాయి అంటే ఆన్సర్ లేనప్పుడు ఆన్సర్ ఒకటే, పూర్వజన్మల కర్మఫలం. ఎందుకని? కార్యకారణ సంబంధము చేత అది వచ్చింది. కార్యకారణ సంబంధము వెతుక్కుంటూ వెళ్ళటం అనేది మనిషి జీవితంలో ఉంది. అనాదిగా అది గ్రంథాలు మనకు అందించబడుతున్నాయి. అయితే ఇందులో చిత్రమైన విషయం ఇంకోటి ఉంది. అసలు మరుజన్మలను ఒప్పుకొని మతాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒప్పుకో ఆ మతాలు, కానీ వాళ్ళ దగ్గర పూర్తి ఆన్సర్ ఉండదు. పూర్తిగా మనిషికి ఆన్సర్ చెప్పే అంత ఉండదు. నమ్మమని చెబుతారు అంతే. ఇక నువ్వు దేవుని నమ్మటం, ఇక్కడ ఆన్సర్ లేదు, ఇక్కడ మూసుకో, ఇంక మూసుకో, అడక్కో, కూర్చో, మా దగ్గర ఆన్సర్ లేవు, ఇదిగో మా దగ్గర ఉంది ఒకటే గ్రంథం, ఇది పట్టుకు తిరుగు అని చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ ఇన్ని కర్మలు అనుభవిస్తున్నావు కదా, కార్యకారణ సంబంధాలు పెట్టుకున్నావు, పూర్వజన్మలు పెట్టుకున్నావు, రాబోయే జన్మలు పెట్టుకున్నావు, పూర్వజన్మ కర్మల ఫలాలు, రుణానుబంధాలు, యద్భావం తద్భవతి, బుద్ధి కర్మానుసరణే, ఇలా అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్ళినటువంటి విధానం కొన్ని మతాలు ఉన్నాయి. అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వెళ్తాను మనిషికి వచ్చే ప్రతి సందేహాన్ని. మరి ఇప్పుడు ఈ కర్మల వలయంలోంచి తప్పించుకోలేమా? ఇంతకుముందు నేను చేసేసాను కదా. ఇప్పుడు అడిగిన దాంట్లోనే ప్రశ్నలో ఒక సోదరు అడిగారు, గత జన్మ కర్మఫలాలను తప్పించుకోలేమా అని.
అంటే దానికి కూడా ఆన్సర్ చెప్పారు. తప్పించుకోవచ్చు, అసలు నువ్వు ఎన్ని చేసినా తప్పించుకోవచ్చు. ఎలా అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనేటువంటి అగ్ని నీలో రాజుకుంటే మొత్తం కర్మఫలాలన్నీ నశించిపోతాయి అని చెప్పారు. కాలిపోతాయి, బూడిదైపోతాయి అన్నారు. ఇదేంటండి, ఏంటి జ్ఞానం అనే అగ్ని అంతదుందా? అంత మహిమపరమైన మహిమ లేదు, పాడు లేదు. ఈ కర్మఫలాలన్నీ శరీర భావనలో చేసేవి, కర్మఫలాలన్నీ శరీర భావనలో అనుభవించేవి. ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటి, నా కొడుకుకు ఒక శరీరం ఉంది, ఆ శరీరానికి అనారోగ్యాలు ఉన్నాయి, ఆ శరీరానికి ఒక స్త్రీ కావాలి కాబట్టి పెళ్లి చేశాను, వాళ్ళకి చెప్పే చేశాను, నేను పొరపాటు చేయలేదు, వాళ్ళు ఇష్టపడే చేసుకున్నారు, కానీ ఇప్పుడు అనారోగ్యాలు పాలవుతున్నాడు కాబట్టి అటేపు ఉన్న స్త్రీ ఇబ్బంది పడుతూ ఉండుంటది గ్యారంటీగా. లేకపోతే ఈ ప్రశ్న, ఈ మథనం ఆయనకి లోపల రాదు, ఈ ప్రశ్న వేయరు. ఇందులో నా తప్పేమన్నా ఉందా అనే ప్రశ్న అసలు వేయరు. వేశారంటే అంతర్మథనం జరుగుతుంది. ఆ అంతర్మథనంలో కూడా అనవసరంగా పెళ్లి చేసి ఉంటాను వాళ్ళు ఒప్పుకున్నా, ఒకవేళ నేను ఎందుకు పెళ్లి చేయడం, అసలు పెళ్లి ప్రయత్నాలు మనం చేయకపోతే అదుటోళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఈ ప్రశ్న వేసి నేను మిమ్మల్ని బాధ పెడదలుచుకోవాలి. ఎందుకంటే అసలు ఇటుకు అంతులేదు, నుంచి ఎటైనా మాట్లాడుకోవచ్చు. విషయం అది కాదు, శరీర భావన. ఇది శరీర భావనలో ఇవన్నీ ఉన్నవి అని చెప్పారు మహాత్ములు. మరేంటండి శరీర భావన? ఓకే, శరీర భావన దాటి నేను అనంత ఆత్మశక్తిని, అనంత ఆత్మశక్తి అనేటువంటి విశ్వశక్తి ప్రవాహంలో, సృష్టి శక్తి ప్రవాహంలో ఒక చిన్న నీటి బుడగలాగా ఈ సృష్టి సాగుతున్నదని, అందులో నేను ఒక చిన్న నీటి బుడగని శరీరాన్ని ధరించానని, ఈ శరీరం మాత్రమే నేను కాదని, మొత్తం యావత్ విశ్వము ఆవరించి ఉన్న దివ్యాత్మ శక్తిని నేనే అని ఆత్మజ్ఞానం తెలుసుకుంటే శరీరం మాయమైపోద్దా? లేదు. ఆ ఆత్మజ్ఞాన భావనలో, అంటే అనంత ఆత్మశక్తిని నేనే అనేటువంటి గాఢ భావనలో నువ్వు లీనమైపోతే, భావన ఏంటి, అలా గాఢ భావనలో లీనమైపోతే శరీరం మాయమైపోద్దా? కాదు. నిద్రాస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళతో ఉన్నాయి, బయట ఉన్న వాళ్ళతో ఉన్నాయి, సొంత శరీరానికి అనారోగ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నిద్రాస్థితిలో ఇవన్నీ ఏమైపోయినాయి? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఇవన్నీ ఏమైపోయినాయి అంటే అప్పుడు లేవు. అప్పుడు నేను ఎలా ఉన్నాను? సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నిద్రాస్థితిలో ఎన్ని సమస్యలున్నా నిద్రాస్థితిలో ఎలా ఉన్నాను? అవి ఉన్నాయా? లేవు. ఎన్ని బాధలున్నా, ఇప్పుడు పుట్టుకతోనే ఒక వంకర కాలుతో పుట్టాను నేను, కానీ నిద్రపోయాను. ఇప్పుడు ఆ బాధ ఉందా నాకు? లేదు. ఏ బాధ లేదు, అసలు సృష్టి లేదు అక్కడ. ఆ నిద్రాస్థితిలో ఎలా అయితే నీకు ఏదీ లేదో, నువ్వు కూడా లేవో, నువ్వు కూడా లేవు, నేనన్న భావన కూడా లేదు, కానీ అది ఆనందంగా ఉందా, దుఃఖంగా ఉందా? ఖచ్చితంగా ఆనందంగా ఉంది. అందుకే నిద్రపోతున్నాం, నిద్ర లేచినాక చాలా హాయిగా ఫీల్ అవుతాం మనం. మళ్ళీ జీవితాన్ని జీవించేటప్పుడు సమస్యలన్నీ వచ్చేస్తాయి, ఎందుకని శరీర మనోభావాల్లోకి వచ్చాం. నిద్రాస్థితిలో శరీర మనోభావాలు వదిలాము, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అది. నిద్రాస్థితి అంటే ఏంటంటే శరీర మనోభావాలను వదిలి ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. చచ్చిపోవాలి మనం. శరీరం బతికే ఉంది, ఊపిరి పీల్చుకుంటుంది, హాయిగా ఉంది, అందుకే మేలుకున్నాం. మనసు కూడా లయించిపోయింది. మరి శరీర మనస్సులు లేకుండా ఎలా ఉన్నావు నువ్వు? ఎలా బతుకున్నావు? ప్రాణశక్తి స్థితిలో ఉన్నావు. ఆ ప్రాణశక్తి స్థితే అనంత ఆత్మశక్తి స్థితి, విశ్వశక్తి స్థితి, సృష్టి శక్తి స్థితి. అది ఏకంగానే ఉన్నది. ఆ స్థితిని నువ్వు మెలకువలో భావన చేసుకొని ఆ భావస్థితిలో నువ్వు కూర్చోగలిగితే, ఆ గాఢత్వంలో నువ్వు కూర్చోగలిగితే అసలు ఈ శరీరపరమైన దుఃఖాలు నీకు అంటుకోవు అనేటువంటి స్థితిని కొంతమంది మహాత్ములు, అంటే 100 కోట్లలో ఒక 50 మంది పొంది, ఒక 100 కోట్ల జనాభా ఉందనుకోండి, ఒక 50 మంది పొంది ఉంటారు. ఆ స్థితిని పొంది చూపించి జీవించారు. ఇక్కడ ఈ శరీరము నేను కాదు అని జీవించి చూపించారు. దానికి ఉదాహరణ నేను బోల్సార్లు చెబుతుంటాను. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, రమణ భగవానులు. చిన్నతనంలో 13-14 ఏళ్ల వయసులోనే ఆయన గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మానుభవం కలిగింది, అలా ఉండిపోవాలనిపించింది. ఏంటి ఆత్మానుభవం? నేను ఈ శరీరము కాదు, సృష్టి శక్తిని నేనే. అది ఎలా ఉంటుంది? ఏమీ లేదు, ఆకాశ భావన, శూన్య స్థితి, నిద్రాస్థితి లాంటి స్థితి.
అలా హాయిగా భావనలో ఉండిపోతే ఆయన శరీరాన్ని పురుగులు కుట్టేస్తని, రకరకాల పురుగులు ఆయన మీద పాకేస్తని, ఆయన కూర్చుంది కేకారణ్యంలో, గాఢ అరణ్యంలో. అయితే అటు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరో అక్కడ పశువుల కాపర్లో ఆళ్ళు వీళ్ళు అడవుల్లో పొలాల కోసం వచ్చిన వాళ్ళు చూసి ఆయన్ని రక్షించారు తప్ప ఆయనకి శరీర భావం లేదు. వాళ్ళు ఆయన్ని కాపాడి 4-5 రోజులకు ఒకసారి లేపి అన్నం పెట్టి ఆ ప్రదేశాలు శుభ్రం చేసి, లేకపోతే ఆయన చనిపోయేవాళ్ళు అంతే. మన భాషలో చనిపోయేవాళ్ళు, కానీ ఆయన ఆల్రెడీ అనంతాత్మశక్తి స్థితిలో లీనమైపోయి ఉన్నారు. ఆ తర్వాత జీవితంలో ఆయన శరీరానికి అనేక బాధలు వచ్చినాయి. మామూలుగా మనలా జీవించారు, కానీ ఎప్పుడు నేను అనంతాత్మస్వరూపుణ్ణి, ఈ శరీర దుఃఖము నా దుఃఖమే కాదని చెప్పారు. దానికి ఉదాహరణగా ఆయన నడిచెళ్తున్నప్పుడు ఒక చెట్టుకు ఆయన కాలు తగిలింది. అదంతా అడవి ప్రాంతం. ఆ చెట్టుకు తేనెటీగలు ఉన్నాయి, తేనె చుట్టు పెట్టుకున్నాయి. ఆ తేనెటీగలు మొత్తం ఎగిరిపోయినాయి. అందరూ పారిపోయారు, ఆయన చుట్టూ ఉన్న భక్తులందరూ పారిపోయారు తేనెటీగలు కొడతాయని. ఆయన అక్కడ నుంచొని కాలుని తీసుకెళ్లి ఆ చెట్టుకు దగ్గరగా పెట్టారు. మొత్తం తేనెటీగలు ఆయన కాలుని మొత్తం తేనె చుట్టూ పట్టుకున్నట్టు పట్టేసుకొని కాలు మొత్తం కుట్టేస్తున్నాయి. అలాగే నుంచున్నారు ఆయన. తర్వాత భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఆయన్ని లాక్కెళ్ళి అవన్నీ దులిపి ఆ బోళ్ళు గుచ్చుకుపోయింది లోపల ముళ్ళయి, అవన్నీ తీస్తే ఆయన కాలు బోధకాలు లాగా ఎంత వాసిపోయింది. దానికి సపర్యలు చేసుకొని అది తగ్గటానికి బోళ్ళు కాలం పట్టింది. స్వామి ఎందుకు అలా చేశారు అని రమణ మహర్షిని అడిగారు. అయ్యా, ఈ కాలు తప్పు చేసింది. అవేవో పాపం అడవిలో ఇటు ఎవరో రారు, ఇక్కడికి ఎందుకు వస్తారులే అనుకొని చక్కగా వాటి జీవితం అది, అడివేది, వాటి హక్కు అది. అక్కడ ఒక కొమ్మకు తేనె చుట్టు పెట్టుకున్నాయి, వాటి ఆహారం అది. నేను అటు నడిచి వెళ్ళి ఈ కాలుతో దాన్ని చూడకొట్టాను. కాబట్టి ఈ కాలు తప్పు చేసింది కనుక ఏ తప్పుకు శిక్ష ఇదే అనిపించాలి. అవి భయంతో కుట్టినాయి అంతే తప్ప వాటికి నా మీద కక్ష ఉంది. అంటే శరీర భావన లేదు అనడానికి ఇది. అంత స్థితికి, అంత స్థాయికి తన జ్ఞానాన్ని, తన భావాన్ని తీసుకెళ్లారు ఆయన. ఇక్కడ భావాన్ని తీసుకెళ్లటమే నేను అనంతాత్మశక్తిని అనేది భావం. నా భార్య భావం, నా భర్త భావం, నా పిల్లల భావం, నా డబ్బు భావం, నా ఇల్లు భావం, గాఢ భావాలేగా నేను, నాది, నా వాళ్ళు. మరి దానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, నాకు వచ్చే దుఃఖం కూడా భావంలోంచే వస్తుంది, నాదన్న భావంలోంచేగా. ఆ భావాన్ని ఆయన అనంత ఆత్మశక్తిని నేను అనే స్థితికి తీసుకెళ్ళిపోయారు. దానికి సంబంధించిన ఆత్మజ్ఞానం చదువు ఉంది, ఆధ్యాత్మిక చదువు ఉంది. దాని ఆధారాలతో, నిరూపణలతో తర్కబద్ధంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పబడినటువంటి చదువు అనేక గ్రంథాల రూపంలో ఉంది. ప్రతి సమస్యకు, అంటే మనిషిగా బయలుదేరిన ప్రతి వాడికి, ప్రతి సమస్యకు, ప్రతి సందేహానికి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళారు. చెప్పుకుంటూ ఆత్మస్థితి వరకు తీసుకెళ్లారు. కాబట్టి నేను తప్పించుకోలేనా అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, రమణ మహర్షి లాంటి ఆ భావస్థితికి వెళ్ళి జీవన్ముక్త స్థితిని పొందగలిగితే తన కాలునే తేనెటీగలకు అప్పగించేశారు ఆయన. అలాగే ఆయన శరీరం మీద చేతికి పైన భుజం దగ్గరలో క్యాన్సర్ పుండు వచ్చింది, పెద్ద గడ్డొచ్చింది. అది చాలా ప్రమాదకరంగా ఇబ్బంది పెడుతుంది. అది చిట్లిపోయి రక్తం కారిపోయి నానా రకాల బాధలకు లోనవుతున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. ఆయన భక్తులైనటువంటి వాళ్ళు అనేక మంది డాక్టర్లు వచ్చి వాళ్ళు చూసి 3 సార్లు దాన్ని కోసి ఆపరేషన్ చేశారు. అంటే ఒకసారి కోసారు, మళ్ళీ వచ్చింది కొంతకాలానికి, మళ్ళీ కోసారు, మళ్ళీ వచ్చింది కొంతకాలానికి, మళ్ళీ కోసారు, మళ్ళీ వచ్చింది కొంతకాలానికి. ఆ తర్వాత అసలు ఆ భుజం ఆ చెయ్యే తీసేయాలన్నారు. ఇక మీ ప్రయత్నాలు చాలే, వదిలేయండి అన్నారు ఆయన. దానిపైన చేసుకుంటుంది, ఎందుకు వదిలేయండి అన్నారు. అయితే ఈ 3 సార్లు కోయటానికి వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పారు, అయ్యా ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ చేసి కోయాలంటే మేము మత్తు మందు ఇస్తాం. ఎందుకంటే ఒక మనిషిని బ్లేడ్తోనో, చాకుతోనో, కత్తితోనో కోస్తుంటే మనిషి భరించగలడు ఆ నొప్పిని. దోమ కుడితేనే మనకు ఇబ్బంది కదా, ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేం కదా, స్పర్శ విధానం మనకు తెలుస్తుంది కదా. అంటే మత్తు మంది ఇస్తాం మీకు, అప్పుడు ఇచ్చి ఈ క్యాన్సర్ గడ్డను కోసేస్తాం అన్నారు. అప్పుడు ఆయన చెప్పారు, అసలు ఈ శరీరమే నేను కాదంటే మళ్ళీ దానికి మత్తు మంది ఇవ్వటం ఎందుకని, కోసుకోండి మీరు కావాలంటే అన్నారు. నేను అనంతాత్మస్వరూపుడును అంటే కొంతమంది అలా జీవించబట్టి ఆ భావాన్ని మనిషి పొందగలడో, అది మనిషి పొందగలిగిన స్వీయ భావమే అనంతాత్మస్థితి అనేది. భావస్థితి, జ్ఞానస్థితి. అది
జ్ఞానం నేర్చుకుంటూ కొద్దిగా జ్ఞానం నేర్చుకోవటం అంటే ఏంటి? నేను శరీరము అన్న స్థితి నుంచి నేను శక్తి అనే స్థితికి సాగే ప్రయాణంలో వచ్చే సందేహాలన్నీ తీర్చుకుంటూ, అలా తీర్చుకుంటూ వెళ్ళాలంటే శరీరంతో జీవించే, శరీరంతో ఉండగానే ఆ భావజ్ఞాన స్థితిని పొందాలి. శరీరం లేనోడు పొందలేడు. ఎందుకని తెలియటం అనే ప్రాసెస్ అంతా శరీరానికి జరుగుతుంది. తెలుసుకునే ఇంద్రియాలు ఉన్నాయి, గ్రహణ శక్తి ఉంది. కాబట్టి అలా తెలుసుకుంటూ సాగితే నువ్వు ఆ స్థితికి వెళ్ళిపోవచ్చు. రమణ మహర్షి పొందినటువంటి అనంత ఆత్మస్వరూప స్థితికి. దాన్నే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని కొద్దిగా శీర్షికల రూపంలో చెప్పుకుంటున్నాం. అయితే అది అబద్ధమేమో, నిజం కాదేమో అని మనం భావించుకోకుండా ప్రతి తరములోనూ మానవ జీవితాలు సాగుతున్న ప్రతి కాలంలోనూ అనేక ప్రదేశాలలో అనేక మంది మహాత్ములు ఆ స్థితిని పొంది నిరూపణగా మేము శరీరం కాదని నిరూపణగా జీవితాన్ని ప్రదర్శించి చూపించి జీవించారు. 3 సార్లు ఆయనకి అలా కోశారు మత్తుమందు లేకుండా. అలా ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. కాబట్టి ఆ స్థితిని మనిషి పొందొచ్చు. కానీ అక్కడ ఎంతమంది పొందుతున్నారు అంటే 1 కోటి మందిలో ఒక్కడు కూడా పొందట్లేదు. 10 కోట్ల మందిలో 4-5 పొందుతున్నారేమో. అంటే నువ్వు లెక్కలేసావా? జనాభా లెక్కలాగా అనబాకండి. ఇదంతా కూడా ఆల్రెడీ గ్రంథాలలో చెప్పబడి ఉంది. ఆత్మజ్ఞాన గ్రంథాలలో కోటాను కోట్లలో ఏ ఒక్కడో ధీరుడైన వాడు మాత్రమే దానిని పొందగలడు. అంటే స్త్రీలకు కుదరదని కాదు, ఎవరైనా పొందొచ్చు. స్త్రీలు పురుషులు ఎవరైనా. ధీరత్వము అంటే ఏంటి? శరీర స్థితి నుంచి శక్తి స్థితికి వెళ్ళటానికి సాగే ప్రయాణంలో నడకలో ధైర్యం కావాలి నీకు. అలా ధైర్యం కావాలంటే నువ్వు మంచిగా ఉండాలి, తప్పులు చేయకుండా ఉండాలి, పొరపాట్లు చేయకుండా ఉండాలి. నీకు వచ్చేటువంటి కష్ట నష్ట సమస్యలన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగుతూ ఉండాలి. ముందుకు సాగడానికి అవసరమైన జ్ఞానం నీకు ఆధ్యాత్మికతలో అందించబడుతూ ఉంటుంది. ఆత్మజ్ఞానం చదువులో ఉంది, ఆధ్యాత్మిక చదువులో ఉంది. నువ్వు ఏ ప్రశ్న వేసినా దానికి ఆన్సర్ చెప్పారు మహాత్ములు. నీకు ఒక మనిషి ఏమీ తెలియని స్థాయి నుంచి నేను సంపూర్ణంగా ఈ శరీరమే అనుకుంటూ సాగుతున్న మనిషి అక్కడి నుంచి మొదలయ్యి నేను అనంత ఆత్మశక్తిని అని సంపూర్ణ అనుభవాన్ని పొందే వరకు ఒక మనిషికి ఎన్ని రకాల సందేహాలు వస్తాయి, ఎన్ని రకాల సమస్యలు వస్తాయి, ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, ఎన్ని రకాల అనుభవాలకు లోనవుతారు, ఇవన్నీ చెప్పుకుంటూ అన్ని సందేహాలు తీర్చుకుంటూ తర్కబద్ధంగా ఆన్సర్లు చెబుతూ నమ్మండని మూఢత్వము మూర్ఖత్వము కాకుండా నమ్మితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, అసలు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు. ఎందుకని తెలియటం లేదు అక్కడ. నమ్మకంలో తెలియటమే లేదు. తెలియటం లేని చోట అనుభవం ఎందుకు ఉంటుంది, జ్ఞానం ఎందుకు ఉంటుంది? అందుకని నమ్మే వాళ్ళందరూ మూర్ఖులు మూఢులు అవుతారు అంతే. ఎందుకని నమ్మటం అంటే తెలియకపోవటం. నాకు తెలియదు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వింటున్నాను అంతే. ఇదే నాకు తెలియదు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వింటున్నానంటే దానికి అసలు అర్థం ఉందా? ప్రపంచంలో జీవించటంలో ఎలా జీవిస్తావు? ఇప్పుడు నీకు తెలిస్తే కదా జీవించటం కుదిరేది. అందుకనే తమ పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు జీవించటం వచ్చే వరకు తల్లిదండ్రులు అండగా ఉండి అన్ని తెలియజేస్తూ వాళ్ళు పెంచి పెద్ద చేస్తారు. మానవ సమాజం ఎప్పుడు అలాగే ఉంది. అలాగే విద్యాబుద్ధులు నేర్పడానికి నేర్చుకోవడానికి విద్యాలయాలు ఉన్నాయి. అలాగే ఆత్మజ్ఞాన చదువు కూడా. కాబట్టి దీనికి ఎవరు విద్యాలయాలు పెట్టలేదు. మనం ఇప్పుడు దీన్ని విద్యాలయం అనే భావనతోనే చదువుకుంటున్నాం. నేనైతే ఖచ్చితంగా ఆ భావంతోనే చెబుతున్నాను. ఇది ఆధ్యాత్మిక విద్యాలయము. సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయమే. జీవులందరూ శరీరంతో మనిషిగా జీవిస్తున్న జీవులందరూ విద్యార్థులే. ఎందుకని మనిషిగా గ్రహణ శక్తి ఉంది, కార్యకారణ సంబంధాలు వెతుకుతాడు, తార్కిక బుద్ధి ఉంది, జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి ఉంది, గ్రహణ శక్తి ఉంది, గ్రహింపు శక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది, క్రియాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది. మనిషి అక్కడి వరకు ప్రయాణించగలిగిన, అంటే అనంతాత్మశక్తిని నేనే అనంత వరకు ప్రయాణించగలిగినటువంటి తార్కిక బుద్ధి ఉంది, జ్ఞాన బుద్ధి ఉంది, ఆసక్తి ఉంది. నేను శరీరం అన్న స్థితి నుంచి నేను అనంత ఆత్మశక్తిని, సృష్టి మొత్తం నేనే అనే భావాన్ని మనిషి పొందగలడు. దానికి నిరూపణలుగా ఉన్నారు కనుక ఆ నిరూపణలుగా ఉన్న మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకుని అవును ఇది ప్రతి చోట మళ్ళీ మనుషులు పొందుతున్నారు ఈ స్థితిని, మనం కూడా పొందొచ్చు అని వెళ్తున్నారు. అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నేను గత జన్మ పాపములు ఈ జన్మ పాపములు ఏదైనా గత జన్మ వాసనలు ఈ జన్మ వాసనలు నేను తొలగించుకోగలనా అంటే మొత్తం కాలిపోతాయని చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అసలు నువ్వు చేసిన సమస్త కర్మల్ని కాల్చేస్తుంది. ఓ పెద్ద దూది కుప్ప ఉంది, ఓ పెద్ద గడ్డిగా ఉంది. చిన్న నిప్పు రవజాలు మొత్తం గడ్డివాం తగిలిపోద్ది, మొత్తం దూది కుప్ప తగిలిపోద్ది.
అలా నువ్వు చేసిన కర్మలు ఎన్ని జన్మల్లో ఎన్నున్నా, ఈ జన్మలో ఎన్నున్నా, ఈ జ్ఞానం అనేటువంటి నేను అనంతాత్మశక్తిని అనేటువంటి జ్ఞానాన్ని వరకు నువ్వు చేరగలిగితే, ఆ జ్ఞాన భావాన్ని వరకు నువ్వు చేరగలిగితే శరీర భావం నశించిపోద్దు కనుక అసలు నీ కర్మలే లేవన్నారు. దానికి నిదర్శనం మళ్ళీ రమణ మహర్షి. ఎందుకనంటే ఇప్పుడు మనం నాకు ఇలా కొడుకు పుట్టాడు, నాకు ఇలా అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు నేనే చెప్పాను మా తల్లిగారు చనిపోయారు, మా జీవితం ఇలా అయిపోయింది, మేము అన్ని బాధలతో భయాలతోనే పెరిగాము, ఇప్పటికీ నా జీవితం తెగిన గాలిపటమే అని నేను చెబుతున్నా. మళ్ళీ నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఇదంతా ఏంటి? శరీర భావన. కానీ అదే స్థితిలో రమణ భగవానులు అనేక అనారోగ్యాలకు గురయ్యారు, క్యాన్సర్ పుండు వచ్చింది, కానీ భగవానులు అని పిలిచారు తప్ప ఆయన్ని కర్మబాధితుడని ఆయన అనలేదు. ఎందుకో తెలుసా? కర్మబాధితులంతా శరీర భావనలో ఉన్నవాళ్ళు. కర్మబాధితులు ఎవరంటే శరీర భావనలో ఉన్నవాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని ఎత్తుక్కుంటున్నారు కార్యకారణ సంబంధంగా. శరీర భావన దాటేసిన వాళ్ళకి కర్మ సిద్ధాంతము లేదు, ఉన్నదంతా ఒకటే, ఏకం సత్ అంతే. నేనే అనంత ఆత్మశక్తిని ఏకభావంలోకి వెళ్ళిపోయారు. దేహభావన దాటేశారు. దేహభావన దాటడానికి ఆధ్యాత్మిక చదువు పనికి వస్తుంది, ఆత్మజ్ఞానం చదువు పనికి వస్తుంది. దాని పేరే ఆత్మజ్ఞానం, దేహజ్ఞానం కాదు. ఈ దేహాలన్నింటికీ, ఈ సృష్టి మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి కారణభూతమైన శక్తి ఒక్కటే. అది ఒకటే అయినప్పుడు నేను ఆ శక్తినేగా, అందరూ ఆ శక్తిగా. కాబట్టి ఆ ఒక్కటే అన్న ఏకభావన వరకు నువ్వు ప్రయాణించడానికి అవసరమైన చదువు అంతా ఇక్కడ ఉంది. ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. నీకు ఎన్ని సందేహాలు వచ్చినా తీరుస్తారు. ఇప్పుడు రమణ భగవానులు కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే, ఇప్పుడు అది కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే మనిషిలా చెప్పుకుంటే ఏం చెప్పాలి? ఆయన బోల్డ్ బాధలు పడ్డారు, మోకాళ్ళ నొప్పులు, తినడానికి తిండి లేదు, భిక్షకుడు. ఎంతోమంది మహాత్ములు, ఇప్పుడు షిరిడి సాయిబాబా వారు భిక్షకుడు, ఆయన శారీరకంగా ఎన్నో బాధలు పడ్డారు. అలాగే ఒక నిసర్గదత్త మహారాజు, ఆయన శరీరంతో ఉన్నారు, బీడీలు కాల్చారు, కూర్చున్నారు, ఆయన పేదరికంలోనే ఉన్నారు. ఎంతో మంది మహాత్ములు. షేగాం గజానన మహారాజు, ఆయన ఇళ్లల్లో తిని పారేసినటువంటి విస్తరాకులు బయట పారేస్తారు. చిన్న చిన్న ఆ మురుక్కాల పక్కన వెనక ఇసిరేసి లేదా పెంట కుప్పల్లో పడేస్తారు. వాటిని కుక్కలు లాంటి ఇతర జీవులు వెళ్ళి అందులో మిగిలిపోయిన ఆహారాలు తింటూ ఉంటాయి. ఆ ప్రదేశంలో ఆ కుక్కలను కూడా తోలకుండా ఆ కుక్కలతో పాటు కూర్చొని ఆ కుక్కలో పక్కన ఏంటంటే ఈయన పక్కన తినేవారంట. షేగాం గజానన మహారాజ్ పూజింపబడుతున్నారు. ఎందుకని? భేదభావన పోయింది. అది ప్రాబ్లం ఏంటంటే అది కుక్కని, ఈ పెంట కుప్పలో విసిరేసినటువంటిదని భేదభావన పోయింది. జీవన్ముక్త స్థితిని పొందేశారు. అభేదత్వం వచ్చేసింది. సృష్టి అంతా ఒకటే శక్తిమయం. శరీరం ఉంది, దాని ఆకలి తెలుస్తుంది. ఆ ఆకలికి ఎక్కడ పెట్టినా ఒకటి, ఏం పెట్టినా ఒకటి. అందుకని పెంట కుప్పల్లో పారేసి కుక్కలు తింటున్నటువంటి విస్తరిలోంచి అందులో కొంచెం ఇందులో కొంచెం ఏరుకొని ఆయన కూడా తినేసి కడుపు నింపుకొని హాయిగా తన ఆత్మలీనతలో ఉండిపోయేవారు. అంటే ఆ భావస్థితిని కిందకి దింపుకోవాలి. ఆయన శరీర స్థితిలో ఉంటలా. ఆ శరీర దేహస్థితిని దాటడమే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అయితే ఇది మీతో పంచుకుంటున్నా, నేను అసలు దాటలేదు, నాకు అది రాదు కూడా, ఇప్పట్లో రాదు నాకు తెలుసు. ఎందుకంటే నా భార్య, పిల్లలు, కుటుంబం ఉందో ఆ పిల్లలు ఒక దారి అవ్వాలి అనేటువంటి భావన నేను ఉంచుకున్నా. నా కర్తవ్యాలు నేను చేయాలి, నా కర్మలు నేను చేయాలి, నా ధర్మాలు నేను చేయాలి, ఇల్లు వదిలిపెట్టి పారిపోకూడదు. ఎందుకంటే అలా పారిపోవడానికి నాకు 3 మార్గాలు ఉన్నాయి. నాకు హిమాలయాల దాకా అన్ని తిరిగి వచ్చాను. ఏ ఆశ్రమాలకు వెళ్ళినా చక్కగా సాధన చేసుకుంటూ ఉచితన్నం వాళ్ళే పెడతారు. లేదా ఈ ఉపన్యాసాలు చెబుతూ నన్ను నేను గురువుగా తయారు చేసేసుకొని రకరకాల రంగు బట్టలు వేసేసుకుంటే ప్రజలు అన్ని సౌకర్యాలు సమకూర్చేస్తారు. ఇప్పుడున్న గురువులందరికీ వాళ్ళగా సమకూర్చింది. మొత్తం సంస్థలు పెట్టిన వాళ్ళందరూ ప్రజల నుంచే తీసుకుంటుంది. సరే, అవైనా చేసుకోవచ్చు. కాదు, ఇలాగే బ్రతుకుతూ నా బాధ్యతలు నిర్వర్తిస్తూ భయపడతాను, బాధపడతాను, దుఃఖపడతాను, శరీర భావనలో ఇబ్బంది పడతాను, ఏదైనా అనండి అలా పడుతూ అనారోగ్య బాధలు అనుభవిస్తూ నా కుమార్తెని సెటిల్ చేసి, నా కుమారుడిని సెటిల్ చేసి, నా భార్యకి అవసరమైనవన్నీ చివరి వరకు చేసి పెట్టి బాధ్యతలు పూర్తి చేస్తూ మళ్ళీ అవి చేస్తూ ఇప్పుడు ఇక మీతో శీర్షికలు పంచుకుంటున్నాను. ఇది వదలలేదు. నేను చిన్నప్పటి నుంచే ఉంది ఇది. నాకు 17-18 ఏళ్ల వయసు నుంచి ఇది భౌతిక జీవితంలోనూ హాయిగా ఫ్రెండ్స్, స్నేహితులు అలా జరుగుతున్నాను. దీన్ని తెలుసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూడా అంతే సేమ్. దీన్ని ఇదొక రైలు పట్ట, కుటుంబం ఒక రైలు పట్ట. ఆ బాధ్యతలు పూర్తి
అయినాయి అనుకోండి, నా పిల్లలు సెటిల్ అయిపోయారు అనుకోండి, ఇంకా స్వేచ్ఛ వస్తుంది నాకు. ఇప్పుడు ఎలాగో జీవితం స్వేచ్ఛనే ఇచ్చింది. నా కుటుంబంలో వచ్చినటువంటి సమస్యల వల్ల, నా సొంత వాళ్ళతో వచ్చినటువంటి సమస్యల వల్ల జీవితకాలం మౌనం అని పెట్టుకున్నాను. ఎవరిని ఎటువంటి కామెంటు చేయకూడదని. సొంత వాళ్ళని కామెంట్లు చేసి రోడ్ల మీద పడేసి వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఎదవలు, నేనే మంచివాడిని, నేనే మంచిదాన్ని అని చెప్పుకుంటూ ఏమొచ్చి వచ్చింది మనకి? అదొక రాక్షస ప్రవృత్తి. మరి నేను 18 ఏళ్ళ నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఒకటి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. డెప్త్కి వెళ్ళి నేను ఋషిముని అయిపోలా. చక్కగా సినిమాలు, షికారులు, మామూలు భౌతిక జీవితమే అందరిలాగా. అందుకే నేను సామాన్యుణ్ణే, ఏ గొప్పతనం నా దగ్గర లేదు. అయితే దాంతోపాటు ఇది కూడా ఉంది. ఈ పుస్తకాలు చదువుకుంటూ గురువుల దగ్గర తిరుగుతూ అలా వెళుతూ ఇదిగో మీకు ఇప్పుడు చెప్తున్నానే విషయాలు ఏ శీర్షికలు చెప్పగలిగిన స్థాయిలో ఇప్పుడు నేను ఉన్నా. అంతే. ఇది కూడా వాచా వేదాంతము. అయితే ఇది కొంత తెలుసుకున్నాను కనుక నా వాళ్ళని నేనే విమర్శించడం ఎందుకు? అసలు ఎవరినైనా ఇంకోళ్ళని విమర్శించడం ఎందుకు? నాకేం పని అందులో? ఇంక సొంత వాళ్ళని అసలు విమర్శించటం ఎందుకు? సొంత వాళ్ళ మీద కుయుక్తులు పన్నటం ఎందుకు? సొంత వాళ్ళ మీద అహంకారం చూపించడం ఎందుకు? సొంత వాళ్ళ మీద పన్నాగాలు పన్నితే ఇంకా నా ఆధ్యాత్మికతమే ఉంది. అసలు ఆధ్యాత్మికత అనే దానికి అర్థమే లేదుగా నేను తెలుసుకున్న దానికి. అందుకని ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎవరెన్ని బాధలు పెట్టినా, ఓ గౌతమ బుద్ధుడు జీవించినట్టు జీవించు, ఓ రమణ మహర్షి జీవించినట్టు జీవించు, ఓ యేసుక్రీస్తు జీవించినట్టు జీవించు. సెలవు కొట్టి చంపేశారు, మేకులు కొట్టాయని సెలవేసి. ఈ చరిత్రలు మనకి ఏం చెబుతున్నాయంటే దేహస్థితిని దాటడానికి మనిషి ఎక్కడికి వెళ్ళాలి అని, ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి అంటే వచ్చే పరిస్థితులను బట్టి వెళ్ళిపోవటం అంతే. నీకు వచ్చే పరిస్థితులు చాలు, అది దాటితే ఈ కర్మలన్నీ పోతాయి. అందుకని అక్కడ వరకు అంటే ఈ స్థితి దాటే వరకు, దేహస్థితిని దాటే వరకు, నేను ఈ శరీరం అనే భావన నుంచి నేను శక్తిని అనే భావనకి చేరుకునే వరకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు చదవవలసిందే. ఎందుకంటే నీకు వచ్చే సమస్యలకి, నీకు వచ్చే ఇబ్బందులకి, నీకు వచ్చే కష్టాలకి, నీకు వచ్చే సందేహాలకి, నీకు వచ్చే ప్రశ్నలకి, నీకు పుట్టే ప్రశ్నలకి అన్నింటికి సమాధానం ఎక్కడ దొరుకుద్ది. ఎక్కడే ఉంది సమాధానం. అలా నీకు సమాధానాలు చెబుతూనే తీసుకెళ్తారు. నమ్మమని ఎక్కడ చెప్పరు. అసలు నమ్మేవాడికి ఆత్మజ్ఞానం రానే రాదు, వాడు జీవన్ముక్తుడు అవ్వలేడు. ఎందుకని ఎవడో నమ్మితే నీకెట్ట వస్తుంది? ఎవరో ఒక ఆయన పొందాడు, నువ్వు నమ్ము, నీకు ఎందుకు అన్నాడు. నువ్వే సాధన చేయవు, నీ అనుమానాలు పోగొట్టుకోవు, నువ్వే ప్రయత్నము చేయవు, నీకెందుకు వస్తుంది? కాదు, ఒక రమణ భగవానుడు పొందారు కనుక నేను పొందగలను. అప్పుడు నేను పొందగలను అన్నప్పుడు, నా మార్గంలో వెళ్తున్నప్పుడు, నేను ప్రయాణించుకుంటూ వెళ్తున్నప్పుడు నా దేహం నుంచి కదా నా ప్రయాణం. ఎవరి ప్రయాణం వాళ్ళకి ఎలా సాగుద్ది? రమణ మహర్షి ప్రయాణం ఆయన దేహం నుంచి ఆయన ఆత్మశక్తికి వెళ్ళారు. నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారు. నేను నా దేహం నుంచి వెళ్ళాలి, మీరు మీ దేహం నుంచి వెళ్ళాలి. ఎవరికాళ్ళు వాళ్ళ దేహం నుంచి వెళ్ళాలి. రమణ మహర్షి జీవితమే మనకెందుకు ఉంటుంది? ఓ నిసర్గదత్త మహారాజ్ జీవితమే మనకెందుకు ఉంటుంది? ఓ గజానన మహారాజ్ జీవితమే మనకెందుకు ఉంటుంది? అనేకలు అనేక ప్రదేశాల్లో పుట్టే మన దేహాలు వేరు, మన స్థలాలు వేరు, మన జీవన విధానాలు వేరు. మన దేహం నుంచి మనం ఆత్మశక్తిలో కలవాలి. ఇది మన స్థితి, ప్రతి మనిషి స్థితి ఇంతే. కాబట్టి నీ స్థితుల నుంచి నువ్వు సమాధాన పడుతూ వెళ్ళు, సమాధానాలు వెతుక్కుంటూ వెళ్ళు. ఎందుకని నీకు పుట్టిన ప్రశ్నలు ఇంకోళ్ళకి పుట్టవు, ఇంకోళ్ళకి పుట్టిన ప్రశ్నలు నీకు పుట్టవు. ఎవరి దేహం వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి స్థితి గతులు వాళ్ళవి. కానీ అందరికీ సమాధానాలు ఉన్నాయి. అదే చదువు ఇక్కడ, అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. ఇప్పుడు కర్మలను పోగొట్టుకోగలమా అంటే ఎవరో వచ్చి ఏమండి ఇంత డబ్బులు కట్టి ఇదిగో ఇవి చేస్తే కర్మలు పోతాయి, ఇవి చేస్తే కర్మలు పోతాయని మతవాదులు, మార్గవాదులు, దైవవాదులు నిన్ను నమ్మిస్తుంటే, నీ చెడ్డ కర్మలన్నీ మాకు డబ్బులు ఇస్తే, దైవ కార్యాలు చేస్తే, మంచి పనులు చేస్తే, పుణ్యకర్మలు చేస్తే అని వాళ్ళు పేర్లు పెడతారు వాటికి. దైవ కర్మలు చేస్తే పోతాయి అని చెబితే పచ్చి మోసం చేసి నిన్ను డైరెక్ట్ గా లూటీ చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. వాళ్ళు దేవుడి పేరు మీద జరుగుతున్న దొంగతనాలు, అరాచకాలేవి. నేను కాదు, దైవ మార్గాలలో ఉన్న మహాపురుషులు, మంచోళ్ళు, నిజమైన వాళ్ళే చెబుతున్నారు వాటిని. మీరు వెళ్ళి నిజమైన వాళ్ళ ఉపన్యాసాలు విని చూడండి. దైవం అనేది నీలో మంచిని పెంచడానికి ఉపయోగపడేది, మతం అనేది నీలో మంచిని పెంచుకోమని చెప్పేది, గురువు అనేది నీలో మంచిని పెంచుకోమని నిన్ను ప్రోత్సహించేటువంటి తత్వం గురుతత్వం. అక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు కాదు. అంతే తప్ప నీ కర్మలు దొరికించేస్తాం, నీ ప్రారంధాలు మార్చేస్తాం,
నీ గతాన్ని మార్చేస్తాం, నీ భవిష్యత్తుని మార్చేస్తాం, నీ కర్మలు కాల్చేస్తాం, బూడిది చేసేస్తాం, దానికి నువ్వేం చేయక్కర్లేదు, నీ డబ్బులు ఇస్తే చాలు మాకు. నీ దగ్గర డబ్బులు తీసుకునేవాడు నీకేం చేసి చేస్తాడు? అసలు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. నిజంగా అంత చేయగలిగినోడికి నీ డబ్బుతో పనే ఉంది. నీ డబ్బులు నీ సేవలో అడుగుతున్నాడు, నీ సహచర్యం కోరుకుంటున్నారు అంటేనే వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు మహాత్ములు కాదు. నువ్వు వాళ్ళ సహచర్యం కోరుకొని వాళ్ళ వెనకబడి అక్కడ కూడా మళ్ళీ డబ్బు సంబంధం ఉండదు. అలా వెనక పడినా కూడా చెప్పరాళ్ళు నీకు అర్హత లేకపోతే. నువ్వు నీ మంచితనాన్ని వ్యక్తపరుచుకుంటూ ఆధ్యాత్మిక చదువు చదువుకోవాలి, ఆత్మజ్ఞానం చదువుకోవాలి. ఇప్పుడైతే గురువులు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు మొత్తం కోటాను కోట్ల గ్రంథాల రూపంలో ఉంది. కోటాను కోట్ల మంది ప్రవచనకర్తలు, ఉపన్యాసకారులు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల ఉన్నాయి. ఇంకా నువ్వు అవన్నీ చదువుకొని నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు తెలుసుకొని ఆ తెలియబడుతున్న విషయం ఏదుందో జ్ఞానము గురువుగా వెళ్ళు. గురువు అనే తత్వం ఎప్పుడు ఉంటుంది. గురువు అనేది మనిషి కాదు, జ్ఞానము. మనిషిగా ఉన్నవాడు కూడా జ్ఞానమే చెప్పాడు మనకి. స్త్రీలోనే పురుషులోనే ఉండి అనాది కాలం నుంచి గురువు శిష్య పరంపర ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు. మనిషికి చెప్పాలి. ఇంకా కరెంట్లు, వస్తువులు ఇవన్నీ కనుగొనబడలేదు. కాబట్టి ఒక మనిషి తెలుసుకున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని మనిషి తన నోటితో ఇంకో మనిషికి చెప్పాలి శబ్ద రూపంలో. అప్పుడే వినపడుతుంది, అప్పుడే అర్థమవుతుంది. మానవ భాషలో మనిషి చెప్పాలి. కాబట్టి మనుషులు చెప్పేవాడిని గురువు, వినేవాడిని శిష్యుడు అన్నారు. కానీ చెప్పబడుతున్న విషయం ఏంటి? జ్ఞానము. ఆ నోట్లోంచి, ఆ గొంతులోంచి శబ్దం వస్తుంది అంతే. అంటే ఇప్పుడు గురువు ఎవరవుతారు? జ్ఞానం గురువు అవుద్ది, మనిషి కాదు. ఇప్పుడు మనిషితో పని లేదు. ఆ జ్ఞానాన్ని అందించడానికి ఉపకరణాలు వచ్చేసినాయి. జ్ఞానం నీ చెవిలోకి వస్తే చాలు, జ్ఞానం గురువు ఇక్కడ. ఆ జ్ఞానం నీలోకి వచ్చేసింది అనుకో, నువ్వు దాన్ని పాటించేసావనుకో, నీకు ఆల్రెడీ వైద్యం జరిగిపోయింది. టాబ్లెట్ వేసుకున్నప్పుడు జబ్బు తగ్గిపోయినట్టు జ్ఞానం నీలో, జ్ఞాన గుళికలు పడుతూ ఉంటే నీలో ఎంత జ్ఞానం పడుతుందో అంత అజ్ఞానం తొలగిపోతూ ఉంటుంది. అదే సందేహాలు తీర్చుకుంటూ ముందుకు ప్రయాణించడం. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, సమస్త కర్మలు నశించిపోతాయి. రామకృష్ణ పరమహంస వారికి గొంతు క్యాన్సర్ వచ్చింది. మానవ భాషలో చెప్పుకోవాలంటే ఆయన ఒక సామాన్యమైనటువంటి గుడిలో పూజారి, అత్యంత పేదరికంలో ఉన్నారు. ఆయన జీవితం మొత్తం పేదరికంలోనే గడిచింది. మనలాగా ఇప్పుడు మనిషిగా కర్మ సిద్ధాంతంలో చెప్పాలంటే అసలు ఆయనకంటే గొప్పోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆయన పనిచేసే చోట రాణి రాసమణి దేవి అని వాళ్ళు కట్టించినటువంటి పెద్ద గుడుల కాంప్లెక్స్ అది. అందులో గుడిలో పూజారిగా ఆయన అమ్మగారు పనిచేస్తూ ఇన్ని కూడా తీసుకెళ్లారు. అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం ప్రకారం మనం తీసుకుంటే, అది మానవులకు అప్లై చేసే కర్మ సిద్ధాంతం మనిషిగా తీసుకుంటే అత్యంత పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన. తినడానికి కూడా తిండికి ఇబ్బంది పడేటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఎంత వెనక జన్మలో ఎంత దుర్మార్గపు కర్మలు చేసి ఉంటే అలాంటి జీవితాలు వస్తాయి మనకి. కానీ ఆయన అంటారు ఎవరన్నా? అసలు అలా కుదురుతుంది ఆయన అంటానికి? దేవుడు, మహాత్ముడు ఆయన, వారి భార్య శారదామాత, జగత్పిత, ఈ జగత్తుకే తండ్రి లాంటి వాడు ఆయన, ఈ జగత్తుకే తల్లి లాంటిది ఆమె. ఎందుకని? దేహస్థితిని దాటేశారు వాళ్ళు. ఆయన అసలు వివాహం చేసుకున్నారు, భార్యతో ఏనాడు శారీరక సంబంధం లేదు. లేకపోగా ఆవిడ్ని అడిగారు, నువ్వు నన్ను బంధించి మోహంలో, సంసారంలో ఉంచడానికి వచ్చావా, లేదా నేను ఈ బంధనాలు తెక్కొట్టుకొని అనంత ఆత్మస్థితిలోకి వెళదాం అనుకుంటున్నాను, నా జీవన్ముక్త స్థితిలో జీవిద్దాం అనుకుంటున్నాను, దానికి సహకరించడానికి వచ్చావా అని. ఆవిడ నేను సహకరించడానికే వచ్చాను, ఆ స్థితిని నేను కూడా పొందాను అన్నాను. ఎవరికి తగ్గోళ్ళు వాళ్ళకే వస్తారు. ఈ శరీర ధర్మాలు శరీరధారులైన మనకి బోధించడానికి దాంపత్య జీవితంలోంచి కూడా మోక్షానికి వెళ్ళొచ్చు అని చెప్పారు. స్త్రీ పొందొచ్చు, పురుషుడు పొందొచ్చు అని నిరూపించారు వాళ్ళు. అప్పుడు వాళ్ళది కర్మ సిద్ధాంతం ఎలా అవుతుంది? కర్మ సిద్ధాంతం వాళ్ళకి అప్లై అవ్వదు. అందుకే మహాత్ములు ఎవరికే కర్మ సిద్ధాంతం అప్లై అవ్వదు. ఏంటి? నిజమైన మహాత్ములకి, దొంగ సన్యాసులకు కాదు, డబ్బులు తీసుకునే వాళ్ళకి కాదు. అసలు డబ్బు తీసుకునే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో పనికిరారండి. వాళ్ళు నిజమైన గురువులు కాదు, మీరు వాళ్ళని నమ్మక్కర్లేదు. వాళ్ళకి కీర్తికాంక్ష ఉంది. వాళ్ళు ఏదో సమూహాలు తయారు చేయాలనుకుంటున్నారు, కొత్త మతాలు సృష్టించాలనుకుంటున్నారు. దానికో దేవుణ్ణో దేవతనో ఉన్నోళ్ళను వాడుకొని కొత్త సృష్టించుకొని వాళ్ళు ఏదో దేవుళ్ళు అయిపోవాలని రాక్షసులకు కోరికలు కలిగినట్టు వీళ్ళకి కలిగినాయి అంతే.
పూర్వం హిరణ్యకశిపుడు ఏం చేశాడు? బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మగారి ప్రత్యక్షమయ్యాడు. చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అలా కుదరదనైనా సృష్టిలో అసలు ఆ విధానమే లేదు. సృష్టికి లోబడే ఉండాలి ఎవరైనా. నేను కూడా బ్రహ్మనైనా నేను కూడా లోబడే ఉంటాను సృష్టికి. బ్రహ్మలు కూడా మారిపోతుంటారు, నాకు కూడా చావు ఉందన్నాడు ఆయన. మరి ఇప్పుడైతే అలాగన్నాడు హిరణ్యకశిపుడు, నేను తపస్సు చేసింది చావు లేకుండా ఉంటానికి అన్నాడు. అంటే నువ్వు కోరుకో, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, డైరెక్ట్గా చావు లేని వరం అయితే ఇవ్వలేను అన్నాడు. సరే ఇండైరెక్ట్గా తెలివిగా కోరకూడదా ఏంటి అని కోరాడు. చావు లేని వరమే కోరాడు. ఏంటి, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఎవరు చంపకూడదు, మనిషి చంపకూడదు, జంతువు. అప్పటికి భూమి మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ సృష్టిలో ఆయన ఏం గమనించాడో అవన్నీ చంపకూడదు. ఏ ఆయుధం చంపకూడదు, ఆయుధాల చేత చంపబడకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, సృష్టిలో ఉన్న ఏ జీవజాతులు ఇప్పుడు ఉన్నాయి చంపకూడదు, మనుషులు కానీ జంతువులు కానీ. అంటే ఇచ్చాను వరం బొమ్మన్నాడు ఆయన. తదాస్తు. ఎందుకని సృష్టి నిరంతరం మారిపోయే సృష్టి, కొత్త సృష్టి వస్తుంది ఈయన చంపడానికి. అదే వచ్చింది నరసింహావతారం. అంటే సగం సింహం సగం మనిషి, సగం నరుడు సగం సింహం. ఇప్పుడు వీడు అది అడగలేదుగా, అలా వస్తుందని తెలియదు. ఎందుకని సృష్టి ఎప్పుడు కొత్త పొంతలు తొక్కుతూ ఉంటుంది. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా సృష్టిలో అవి మిగలవు అని చెప్పడానికి ఈ కథలన్నీ మనకు అందించారు. నరసింహావతారం వచ్చింది. దేంతో చంపింది వాడిని? గోళ్లతో చంపింది. గోళ్ళు ఆయుధాలు కాదుగా. గోళ్ళు అది మన చేతికున్న గోళ్ళు ఆయుధాలు కాదు, మన శరీరంలో భాగాలు కదా. గోళ్లతో చీల్చి పారేశాడు. ఎక్కడ చంపాడు? నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. ఎక్కడ చంపాడు? తన కాలు మీద వేసుకొని, అంటే భూమి మీద వేయలే, తన కాలు మీద వేసుకున్నాడు. తన కాలు తొడ మీద వేసుకొని చీల్చి చంపేశాడు. ఆకాశం కాదు, నేల కాదు, కాలు మీద వేసి చంపేశాడు. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, సంధ్యా సమయంలో చంపేశాడు. అది పగలో కాదు, రాత్రి కాదు, కన్వర్ట్ అవుతూ వెళ్తుంది. చిరు చీకట్లు వస్తున్నాయి, చిరు వెలుగులు ఉన్నాయి. మనం ఎంత ప్రయత్నించినా మరణం తప్పదు, తప్పించుకోలేము అంటానికి. ఇలాంటి వాళ్ళందరూ, ఈ రాక్షస బుద్ధులు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ దైవీ విధానాల్లోకి, మత విధానాల్లోకి వచ్చేసి మేము దేవుళ్ళు అయిపోవాలి, మేము దేవతలు అయిపోవాలనుకుంటారు. ఇప్పుడు హిరణ్యకశిపుడు అదే చేశాడు. వాడు తపస్సు చేసిందేమో బ్రహ్మగారి కోసం, అడిగిన వరమేమో చావు లేకుండా. రాజ్యానికి వచ్చి నేనే దేవుణ్ణి, దేవుడు ఎవరో లేరు, నన్ను పూజించండి అని మొదలెట్టాడు. ఇప్పుడు వీళ్ళు నన్నే పూజించమని మొదలెడతారు. అందుకే సమూహాలు ఏర్పరచుకుంటారు. సమూహాలు ఏర్పాటు చేసుకొని విధానాలు పెట్టి ఒక దేవుడి పేరు మీద ఆళ్లే పూజలు అందుకొని, అందుకే డబ్బులు తీసుకుంటారు. డబ్బులు ఎందుకు? అంత దేవుడు వాళ్ళతో ఉంటే డబ్బులు ఎందుకు? రామకృష్ణ పరమహంసకి డబ్బులు అవసరం లేదు, రమణ మహర్షికి డబ్బులు అవసరం లేదు, అనేక మంది మహాత్ములు భిక్షాన్నాలతో బతికారు, డబ్బులు అవసరం లేదు. మరి వీళ్ళకి డబ్బులు ఎందుకంటే వీళ్ళు నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళు నిజమైన వాళ్ళు, అంతే తేడా. కాదు మాకు నిజం అబద్ధమో, మేము వెళ్ళి మోసపోతాం, మేము వెళ్ళి ఎలాగే ఉంటామండి, వెళ్ళండి, ఎవరి కర్మాలు కాల్చుకోండి. ఇంకోటి ఏంటంటే శాస్త్రాలు మళ్ళీ అన్నిటికీ చెప్పారు మహాత్ములు. శాస్త్రాలంటే ఏం లేదు, మన ముందు తరాల మహాత్ములు రచించింది. బుద్ధి కర్మానుసరినే. నీలో ఉన్నటువంటి దొంగ బుద్ధి అనుకో, నీకు దొంగ గురువులే దొరుకుతారు. నీ బుద్ధిని బట్టి నీ గురువు దొరుకుతాడు, నీ బుద్ధిని బట్టి నీ భార్య వస్తుంది, నీ బుద్ధిని బట్టి నీ భర్త ఉంటాడు, నీ బుద్ధిని బట్టి నీ పిల్లలు ఉంటారు, నీ బుద్ధిని బట్టి నీ చుట్టూ వచ్చేవాళ్ళు ఉంటారు, నీ బుద్ధిని బట్టి నువ్వు దేవుళ్ళని ఎన్నుకుంటావు, నీ బుద్ధిని బట్టి నువ్వు మతాలకు ఆకర్షితుడు అవుతావు, నీ బుద్ధిని బట్టి అటువంటి మత ప్రచారకుల్ని గురువుల్ని అనుసరిస్తావు. ప్రాబ్లం నీలో ఉంది. సృష్టిలో నీకు దొరికేదంతా నీ బుద్ధిని బట్టి. నీ బుద్ధిని బట్టి నీ ప్రయత్నం ఉంటుంది. నీ బుద్ధి కర్మానుసరినే. అటువంటి ప్రయత్నాలు చేస్తావు, అటువంటి ప్రయత్నాలకు అటువంటి మనుషులు తగులుతారు, అటువంటి ఫలితాలను పొందుతావు, అటువంటి అనుభవాలు వస్తాయి. అలా కాబట్టి ఇందులో తప్పుకోలేదు. నిజమైన వాళ్ళని అన్వేషించాలనుకున్న వాళ్ళు నిజమైన వైపు వెళ్ళిపోతారు, భ్రమల్లో ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. అలా ఈ సృష్టి సాగుతూ ఉంది. ఇందులో కర్మఫలాలను అనుభవించకుండా ఎలా అంటే, ఇప్పుడు చెబుతున్న మీకు నేను దాటలేదు, ఇప్పుడు దాటను కూడా. అంటే దాటతో నీ చేతిలో ఉందా, దాటను కూడా అంటే అసలు లేదు, దాటలేను అని చెబుతాను. దాటను కూడా కాదు, దాటలేను కూడా. ఎందుకని? మా అమ్మాయి సెటిల్ అవ్వాలి, మా అమ్మాయికి పెళ్లి చేసి పంపాలి, మా అబ్బాయికి ఇంకా చదువుకుంటున్నాడు, ఉద్యోగం రావాలి, వాడికి పెళ్లి అవ్వాలి. అప్పుడు చాలా బర్డెన్ తగ్గిపోయింది. అంటే ఇంకా ఈ ఆలోచనలు ఆపేసుకుంటాను.
అప్పుడు నా భార్య ఒక్కతే ఉంటుంది, ఎంత తింటమే మేము ఇద్దరం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటాం, ఏముంది అందులో పెద్ద విశేషం? 57 ఏళ్ల జీవితంలో కాపురం చేసాం, అన్ని చేసాం, పిల్లల కన్నా ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి, కొత్తగా చూడటానికి, కొత్తగా అనుభవించడానికి ఏముంది ప్రపంచంలో? 57 ఏళ్ళు అన్ని చూశాగా, పంచేంద్రియ సుఖాలు అన్నీ అనుభవించాను, భోగాలన్నీ అనుభవించాను, డబ్బుతో అనుభవించాను, కీర్తితో అనుభవించాను, మనుషులతో అనుభవించాను, వైభవాలు అనుభవించాను. ఇప్పుడు మోక్ష మార్గానికి ప్రయాణం సన్నాహాలు చేసుకుంటున్నాను. పొందుతాను లేదు తెలియదు, ఇప్పుడైతే పొందలేను. ఎందుకు పొందలేనండి చెబుతున్నాను, నా పిల్లల బాధ్యతలన్నీ తీర్చుకొనే వెళ్తాను. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఖచ్చితంగా నా బాధ్యతలన్నీ నేను తీర్చుకొని వెళ్తాను. కాబట్టి నేను ఇప్పుడు పొందలేను, సామాన్యుణ్ణి. ఈ బాధ్యతలు నా కుమార్తె కుమారుడు బాధ్యతలు ఒకవేళ ప్రకృతిలో నా కర్మలు బాగుండి ప్రకృతి నాకు సహకరించి అన్ని కరెక్ట్గా తీరిపోయినాయి అనుకోండి, పొందగలనేమో. ఎందుకంటే అది పెద్ద విశేషం కాదు. మా అమ్మాయి ఆల్రెడీ చదువు అయిపోయింది, ఎంఎస్ చేసేసింది, జస్ట్ వివాహం అయితే చాలు. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వివాహం అయిపోద్ది. ఏదో ఒకటి చేస్తాను, గంటకు తగ్గ బొంత దొరకకుండా ఎందుకుంటారు? ఆయన మా అబ్బాయి కొంచెం చదువుకుంటున్నాడు, 2-3 ఏళ్ళు చదువుతాడేమో, వాడు గట్టిగా 4 ఏళ్ళు, అంతకు మించి ఉండదు. ఈ 3-4 ఏళ్లలో అతను కూడా సెటిల్ అయిపోయాడు అనుకోండి, అసలు ఇంకా నేను వాళ్ళ జాస తల్లని తీసేస్తాను. ఏంటి అప్పటి వరకు నా ఆరోగ్య పరిస్థితులన్నీ బాగుండి నేను చనిపోకుండా ఉంటే, మళ్ళీ ఏ పెద్ద ఇబ్బందులు రాకుండా నా శారీరక మానసిక స్థితులకు ఉంటే ఖచ్చితంగా అప్పుడు ఆ బాధ్యతలు అయిపోయినాయి. ఇక అయిపోయింది నెక్స్ట్ స్టోరీ. ఇప్పుడు ఇంత మీతో ఈ శీర్షికలు ఇన్ని ఉండగానే ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నా కదా నేను. ఇన్ని సమస్యల మధ్యలో, ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని ఇబ్బందుల మధ్యలో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. నాకు నిరంతరం నన్ను ఇబ్బంది పెట్టి నా సొంతలు నా పక్కనే కూర్చొని ఎప్పుడు గిల్లుదామా, ఎప్పుడు గిచ్చుదామా, ఎప్పుడు ఏదేద్దామా అని రెడీగా ఉన్నారు. అయినా నో ప్రాబ్లం. ఇవన్నీ లేకపోతే వజ్రం పొదినెక్కదు, నా మోక్ష మార్గం ముందుకెళ్దాం. ఎవరెంత గిల్లుతుంటే నేను ఆ గిల్లుల్లోంచి బయటకు నన్ను నేను తెచ్చుకోవాలి కదా. ఇది ఇలాగే కొనసాగాలి. బుద్ధుడు ఇలాగే సాగాడు, మొహమ్మద్ మోస్తే తుడుచుకెళ్ళిపోయాడు. అనేక మంది నిందలు చేస్తే మౌనంగా వాళ్ళు తిట్టినంతసేపు అక్కడే నించున్నాడు. బుద్ధుడు ఎంత చిత్రమైన మానసిక స్థితి అంటే అసలు ఇది మనుషులకు సాధ్యమా అంటే దేవతలు దేవుళ్ళు అని అందుకే వాడారేమో పదాలు అనిపిస్తుంది. బుద్ధుడిని తిడుతుంటే మొత్తం చక్కగా అలా నుంచొని వాళ్ళందరూ తిట్టి అలిసిపోయినాక వాళ్ళు తిడతం ఆపినాక అయిపోయిందా, ఇంకా మీకేమైనా కోపం ఉంటే మీరు నన్ను తిట్టొచ్చు అని ఇక అయిపోయిందని వాళ్ళు ఇసుగు పుట్టినాక అప్పుడు వెళ్ళేవాడు ఆయన. తిడుతుంటే కూడా వినకూడదు, తప్పించుకెళ్ళిపోదామని వెళ్ళేవాడు కాదు ఆయన. అంతటి మానసిక స్థితి వచ్చింది. ఎందుకని ఎటోడు తిడితే నేను రియాక్ట్ అవ్వటం ఏంటి, పిచ్చితనం కాకపోతే. వాడి తిట్లు, వాడి నోట్లో మాటలు, వాడి అభిప్రాయం, వాడి సంస్కారం అది. నా గురించి నాకు తెలుసు కదా అనేది బుద్ధుడి యొక్క స్వీయత, ఆత్మజ్ఞానం. నేను అనంత ఆత్మశక్తిని. వాడి భావంలో వాడున్నాడు, నా భావంలో నేనున్నా. ఆకాశం మీద ఎంతమంది ఉమ్మూస్తే ఏంటి, ఆకాశాన్ని ఎంతమంది రాళ్లతో కొడితే ఏంటి, ఆకాశాన్ని ఎవరేం చేస్తే ఏంటి, దానికేమంటుకుంటుంది? అటువంటి ఆకాశ మానసిక స్థితిలో ఉన్నవాళ్ళు ఆ మహనీయులు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళగలవా? వెళ్ళాలంటే ఇవన్నీ దాటాలి. దేహస్థితి నుంచి ప్రయాణం ధర్మంగా సాగాలి. కుటుంబంలో వచ్చేసాం, కుటుంబ ధర్మాలన్నీ, బాధ్యతలన్నీ, కర్తవ్యాలన్నీ నిర్వర్తించుకుంటూ దేహస్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకుని అనుభవించి, ఇంతకంటే ఇంకా అనుభవించడానికి దేహంలో ఏమీ లేదు, సృష్టిలో ఏమీ లేదు. మానవుడుగా ఈ శరీరంలో ఈ దేహంతో నేను అనుభవించగలిగినవన్నీ నేను అనుభవించేశాను నా 57 ఏళ్ల జీవితంలో. ఇంతకంటే ఏమనిపిస్తాను? పంచేంద్రియ సుఖాలు. పిల్లలను కానీ వాళ్ళని పెంచుకుని ఆ వాత్సల్యాన్ని కూడా చూశాను. నా కొడుకు అంటే నాకు ఎంతో ఇష్టం, నా కూతురు అంటే నాకు ఎంతో ఇష్టం. అందరూ ఎవరికైనా ఇష్టమే. మన ఇష్టపడే వాళ్ళని మనం ఎప్పటికీ వదులుకోం. నువ్వంటే మాకు ఇష్టం లేదు బాబోయ్ అన్నోళ్ళని మనం ఎంత ప్రేమించినా ఏదో ఒక రోజుకు వదులుకోక తప్పదు. అదే సృష్టి అలా నడుస్తూ ఉంటుంది. అందులో నువ్వు ధర్మం తప్పబాక. నేను ధర్మం తప్పకుండా వెళ్దాం అనుకుంటాను. అందుకే నేను సామాన్యుణ్ణి. నేను ప్రస్తుతం పొందలేదు, ఇప్పట్లో పొందలేను. నా పిల్లలిద్దరూ సెటిల్ అవ్వడానికి పట్టిన టైం ఏం పడుతుందో ఆ టైంను చూసుకొని అక్కడి నుంచి నేను ఇంకా ఈ భావాలను కూడా తీసేస్తే భావశూన్యత వస్తుంది. ఎందుకంటే నా బాధ్యతలు లేవు కనుక. నా భార్య సేమ్ నాతోనే. భార్య అంటే అర్ధాంగి, నా శరీరంలో సగభాగం. నేను తింటదామే, ఏముంది మాకు, నేను ఉన్నట్టు ఉంటుందామే. నేను ఎలా బతికైనా ఇద్దరం కలిసి ఒకటే బతుకు.
ఆవిడ అన్నీ చూసేసిందిగా. ఇక మరణాన్ని ఎదురు చూస్తూ కూర్చుంటాం. ఈ లోపల జీవన్ముక్త స్థితిని పొందడానికి నాకు అవకాశం వచ్చేస్తుంది వీళ్ళు సెటిల్ అయిపోతే. అప్పటి వరకు నేను ఖచ్చితంగా వాళ్ళు సెటిల్ అయ్యే వరకు మీతో ఇలా శీర్షికలు పంచుకుంటాను, సాధన చేసుకుంటాను, వదిలేయకుండా దేహభ్రాంతిని పెంచుకోకుండా, దేహభావం పెరగకుండా ఈ శీర్షికలు పంచుకుని సాధన చేసుకుంటూ ఉంటాను. ఆ బాధ్యతలు చేస్తూ ఉంటాను. అక్కడి నుంచి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు సెటిల్ అయిపోతే వదిలేస్తాయి. ఎందుకంటే నా భావమే పోద్దుగా. వాళ్ళకి ఇంకో తోడు వచ్చేసింది, వాళ్ళ జీవితం ఎంటర్ అయిపోయింది, వాళ్ళ జీవితం మొదలైపోయింది. ఇప్పుడు నా నుంచి వాళ్ళు కొత్త జీవితంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు వాళ్ళకి వివాహాలు అయిపోతే వాళ్ళ కుటుంబం మొదలైపోయింది. కాబట్టి అక్కడ వదిలేయచ్చాం కానీ అలా వదిలేయమనే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అంటే శాస్త్రాలు అంటే మన ముందు తరాల మహాత్ములు రచించి ఇచ్చినవి అని చెప్పాను. నీ కొడుకు పుడితే ఇక వాళ్ళ బాధ్యత లేదు, మర్చిపో, వదిలే, వానప్రస్థ జీవితం గడిపోయింది భార్యాభర్తలు అని చెప్పారు. నీ కూతురికి కూతురో కొడుకో పుడితే, నీ కొడుకంటే కొడుకని కాదు, కూతురైన కొడుకని పిల్లలు పుడితే, అలా నీ కుమార్తెకైనా పిల్లలు పుడితే ఇంకా వాళ్ళు కూడా వదిలే నువ్వు. ఎందుకని వాళ్ళు ఇంకా అంతకంటే ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి చేయడానికి ఏం లేదు. వాళ్ళ స్థాయికి ఎదిగేశారు, వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకని నీ భార్యాభర్తల మీద వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు వానప్రస్థాశ్రమం జీవితం అంటే బాధ్యతలు భావరూపంలో లేవు, వదిలేశాం. వానప్రస్థాశ్రమంలో మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు చనిపోతారు, తర్వాత ఒకళ్ళు మిగులుతారు. మిగిలిన వాళ్ళకి సన్యాసాశ్రమం అన్నారు. అంటే ఏంటి, అన్ని వదిలేసి నీ జీవిత భాగస్వామి కూడా నిన్ను వదిలేయటం జరిగింది. అది సృష్టిరీత్యా జరిగింది, నువ్వు వదిలేసి పారిపోవటం కాదు సన్యాసాశ్రమం అంటే. అది అసలు పరిగణలోకి తీసుకోబడే విషయమే కాదు, దానంతటా జరగాలి సృష్టి క్రమంలో. అప్పుడు సన్యాసిగా మిగిలిన వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఇంకో బంధాలు తగిలించుకోకుండా మృత్యువు కోసం కూర్చో. జీవన్ముక్త స్థితిని లోపల పొందుతాం, తెలుసుకుంటాం, ఈ మార్గ ప్రయాణం చేస్తున్నాం, ఆధ్యాత్మిక చదువుకుంటున్నాం, ఆత్మజ్ఞానం చదువుకుంటున్నాం కనుక రాబోయే జీవన్ముక్త స్థితికి అంటే ఇప్పుడు మనం చావు అనేది మనకు ముక్తి, విముక్తి ఈ శరీర భావం నుంచి. ఎందుకని సన్యాసిని అయిపోయిన బంధాలు ఏమి లేవు నాకు. కాబట్టి మరణానికి నేనే సిద్ధంగా ఉన్నాను, రెడీ, మరణమా నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఇక అక్కడి నుంచి నా జీవితం జీవన్ముక్త స్థితి. సన్యాసిలో జీవన్ముక్త స్థితి అంటే అదే జీవన్ముక్త స్థితి సన్యాసం. ఏ బంధము తగిలించుకోను, ఈ శరీర బంధం కూడా వదిలేశాను, మరణము నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని. అక్కడ వరకు నువ్వు అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి నువ్వు ఇప్పుడు దేహస్థితి నుంచి శక్తి స్థితిని తెలుసుకునే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకుంటూ వెళ్ళాలి. అలా ఆత్మజ్ఞాన చదువులోకి వచ్చినప్పుడు ఏమండి ఈ పూర్వజన్మల కర్మల, లేకపోతే ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగారుగా, మా అబ్బాయి అలా పుట్టాడు, పెళ్లి చేశాను, నా తప్పు ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి ఇప్పుడు మా తల్లిగారు చనిపోయారు, నా తప్పు ఉందా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం అయితే నా తప్పే ఉంటుంది. నేను అటువంటి కర్మలు, తల్లి లేని జీవితాన్ని నేను భరించాలి కనుక, నేను జీవించాలి కనుక, అటువంటి ఇబ్బందులతో, లోటుపాట్లతో, కష్టాలతో, కన్నీళ్లతో నేను బ్రతకాలి కనుక, అంతటి మహాపాపమును నేను గత జన్మలో చేసుంటాను కనుక ఇప్పుడు నాకు అటువంటి జీవితం వచ్చింది, అది నేను బతుకుతున్నా. అందుకే నేను చెప్పే ఇప్పటికే నా జీవితం తెగిన గాలిపటమే. మా చెల్లి ఇప్పుడు కూడా విపరీతమైన భయస్తురాలు, 54 ఏళ్ల వయసు. అసలు ఒంటరిగా ప్రయాణమే చేయలేదు, ఒక బస్సు ఎక్కలేదు, ఒక ట్రైన్ ఎక్కలేదు. అసలు ఒంటరిగా కాదు, 100 మంది ఉన్నా కూడా ట్రైన్ ఎక్కదు. ఎందుకంటే తలుపులు మూసేసి ఉన్న ట్రైన్లు భయం ఆమెకి. బస్సులు కూడా భయమే, ఏదైనా భయమే. కానీ తప్పనిసరిగా ఏదో పిల్లలు వివాహాలు అన్నప్పుడు అతి కష్టం మీద ప్రయాణిస్తుంది. అది కూడా ఏ కారు లాంటిదో పెట్టుకుని ఆగి వెళ్తా ఉంటుంది. ఇది జస్ట్ ఫోబియాలు ఏం లేదు ఇంతకే అందులో. దీనికి కారణం ఏంటంటే చిన్నతనం నుంచి ఒడిలో పెరగలేదు, తల్లి ఒడిలో పెరగలేదు అంతే. భద్రతను ఎవరు ఇవ్వలేదు మేము ఉన్నామని, అభద్రతాభావంతో పెరిగాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా హృదయంలో అట్టడుగునేముందంటే అభద్రతాభావం ఉంది. ఏ పని చేస్తున్నా మా హృదయంలో అడుగునున్నది ఏంటి, అభద్రతాభావం. మళ్ళీ మా పిల్లలకి అది తెలియదు. ఎందుకో తెలిసి మా పిల్లలకి మేమున్నామని చెబుతూ పెంచాం. ఇప్పుడు కూడా మేము ఉన్నాం అంటున్నాం. నేను చెబుతున్నాను నా పిల్లల బాధ్యత అయ్యే వరకు అసలు నేను ఈ మోక్షాన్ని కూడా వద్దు వెళ్ళను. అంటే నేను పొందేంత హీరోని కాదు, కానీ అది కూడా నేను తగుమాత్రంగానే చేసుకుంటాను. వాళ్ళ బాధ్యతలు అయ్యే వరకు నేను వదలను, నా భార్యకు కూడా అంతే, అయ్యే వరకు నేను వదలను అని నేనే చెబుతున్నాను. కాబట్టి వాళ్ళకి భద్రతాభావంతో పెరుగుతారు. సహజ భయాలు కొద్దిగా ఉంటాయి. మాది విపరీత భయం, మా మూలంలో ఉన్నదే భయం. అసలు భయం అనే పునాది మీద మా జీవితాలు నిర్మించబడినాయి. ప్రతి విషయంలోనూ భయానికి లోనవుతాం. అయితే
నేను నా భయాన్ని జ్ఞానంతో అధిగమిస్తున్నాను. మా చెల్లికి పాపం అది తెలుసుకోలేదు ఆమె, అందుకని ప్రతిదానికి భయపడిపోద్దండి. భయపడినా అది జీవిస్తారు, జీవితాలు ఎందుకు సాగుతాయి? చెప్పాక వాళ్ళ పిల్లలు, ఒక అతను అమెరికాలో సెటిల్ అయిపోయాడు, పెళ్ళి అయిపోయింది, ఇంకో ఆయన TCSలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు, చక్కగా సెటిల్ అయిపోయాడు. కానీ ఇంతమంది సెటిల్ అయినా అలా తనను చూసుకునే పిల్లలున్నా భర్త ఉన్నా భయం అనేది బేస్లో ఉండిపోయింది ఆమెకి, అంతే. ఇప్పుడు కూడా భయపడుద్ది, అమెరికాలో ఆ పిల్లోడు ఏంటో పాపం ఎలా బతుకుతాడు, ఈ పిల్లోడు ఏంటో, అంటే భయం అనేది అలవాటు అయిపోయింది. నేను ఆ భయాన్ని జ్ఞానంతో జయించాను. నాకు సమస్యలు అన్నీ ఉన్నాయి, భయం లేదు. సమస్యలు ఉన్నాయి ఎందుకని, డబ్బు ఇప్పుడు తెల్లారి రోజు బతకాలని డబ్బు కావాలి, మా అబ్బాయి చదువు పూర్తి అవ్వాలని డబ్బు కావాలి, మా అమ్మాయి పెళ్ళిళ్ళు అన్నీ డబ్బు కావాలి. మరి ఆర్థికమైనటువంటి స్థితి లోటు, అది సమస్య. అలాగే సమాజంలో బ్రతికేటప్పుడు మనుషులతో సమస్యలు వస్తాయి, సమస్య. అలాగే ఇంట్లో కుటుంబం, మా అబ్బాయి వేరు, మా అమ్మాయి వేరు, నేను వేరు, మా ఆవిడ వేరు. మళ్ళీ మా ఆవిడ తల్లిగారు మా ఇంట్లోనే ఉంటున్నారు, ఆవిడకి 75-80 ఏళ్ళు దగ్గరికి వచ్చినాయి. ఆవిడకి హార్ట్ పేషెంట్, రకరకాల వ్యాధులు ఉన్నాయి. ఆవిడని మళ్ళీ నా భార్య గారు చూసుకుంటూ ఉంటారు, ఆవిడే అన్నీ చూసుకుంటుంది. నేను చేసేది ఏం లేదనుకోండి, ఎప్పుడైనా మేము మందులు తేవడం తప్ప. కానీ విషయం చెబుతున్నా, ఒక పేషెంట్ని మా ఇంట్లో పెట్టుకొని ఒక వృద్ధురాలని చూస్తున్నాం. మరి ఇవన్నీ చూసేటప్పుడు అవన్నీ సమస్యలే ఉంటాయిగా, ఎదుర్కోవాలి కదన్నీ. కాబట్టి భయం లేదు, సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న స్థితిలో ఒకవేళ నాకు ప్రాణం పోయినా, అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది కాదు, అసలు నేను చెప్పినవన్నీ పూర్తిగా చేయకుండా నా కొడుకో, నా కూతురో, నా భార్యో ఈ ధర్మాలు పూర్తి చేయకుండా నా ప్రాణం పోయినా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకని ఆల్రెడీ మా అమ్మాయి చాలా పెద్ద అయిపోయింది, MSc చదివి వచ్చేసింది, అమెరికాలో చదివింది. అమెరికాలో నేనే అనలేదు, ఇప్పుడు నాకే అనేక ఊర్లలో ఎలా జీవించాలో తెలీదు. వాళ్ళు అమెరికాలో జీవించి వచ్చిన వాళ్ళు ఎందుకు జీవించలేరు? ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటారు, పని చేసుకుంటారు, జీవించే ధైర్యం ఉంటుంది. నేనుంటే కొంచెం సహకారిగా ఉంటానంతే. అలాగే నా కొడుకు బీటెక్ వచ్చేసాడు, 3rd ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం జాయిన్ అవ్వాలి, వెళ్తాడు, 4th ఇయర్ చదువుతాడు. అంత స్థితికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక రకంగా ఎందుకు బతకలేరు? నా తల్లి చనిపోతే మేము నా 5 ఏళ్ల వయసు నుంచే బతికి ఎంత స్థితికి వచ్చాను నేను. బేసులో అడుగులో ఉంది, ఎప్పుడు భయమే, అందులో డౌటే అక్కర్లే మీకు. కానీ నేను నా భయాన్ని ఈ జ్ఞానంతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో, ఆత్మ చదువు అనే జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో తొలగించుకుంటున్నాను. అందుకని నేను ప్రాక్టికల్ విషయాలే చెబుతా, మహిమలు, మాయలు, అద్భుతాలు, మిరకల్స్, నమ్మకాలు చెప్పను. ఎందుకని అవన్నీ నేను చేశాను. నా భయాలు తగ్గించేస్తారని తాళ్ళు కట్టుకున్న, తాయెత్తులు కట్టుకున్న, ఉంగరాలు పెట్టుకున్న, రంగురాళ్ళు పెట్టుకున్న, అందరి చుట్టూ తిరిగే నాడి జ్యోతిష్యాలు, న్యూమరాలజీలు, ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎన్ని చూస్తున్నారో అన్నింటికి వెళ్ళా. కానీ ఎక్కడ నా భయం పోలేదు, నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుకు మీకు దొరకలేదు కాబట్టి వాళ్ళని నిందిస్తున్నావు అనబాకండి. మళ్ళీ ఆ శాస్త్రాలన్నీ చదివి వాటికి ఆధారాలు ఏంటని చదివా, అదే ఇవన్నీ వేస్ట్ అని మళ్ళీ వెనక్కి వచ్చా. మనకు తెలియనప్పుడు ఎవరైతే చెబితే నమ్ముతాంగా చిన్నతనంలో. నేను చూడకుండా చెబుతున్న విషయాలు అస్సలు కాదు, అనుభవించకుండా, పరిశీలించకుండా, అందులోకి వెళ్ళి వాటిని గ్రహించకుండా చెబుతున్న విషయాలు కాదు. అలానే నేను ఎవరిని విమర్శించాలని అసలు అనుకోవట్లే. నాకెందుకు, ఎవరి జీవితం అన్నది ఎవరికాళ్ళని అలాగే తెలుసుకుంటూ వెళ్తారు. ఎవరికాళ్ళు అందరూ తెలుసుకుంటూ వెళ్ళాల్సిందే. జ్యోతిష్యం నిజమాబద్ధం అంటే నువ్వు వెళ్ళి 1000 సార్లు జాతకాలు చెప్పించుకొని నీకు కాలం గడిచి సంవత్సరాలు గడిచినాక జరిగితే నిజం అనుకో, జరగకపోతే అబద్ధం అనుకో. వాస్తులు నిజమా అబద్ధమా అంటే 1000 సార్లు అందులోకి వెళ్ళి 1000 సార్లు అవి చూపించుకొని, ఆ మార్పులు చేసుకొని, ఆ గ్రహశాంతులు చేసుకొని, అన్ని 1000 సార్లు చేసి జీవితం గడిపి నాకు 57 సంవత్సరాలు ఇప్పుడు. అలాగే మీరు కూడా గడిపి జరిగితే నమ్మండి, జరగకపోతే మీరే నమ్మరు. ఏముంది అందులో? సత్యమా అసత్యమా నువ్వు కదా తెలుసుకోవాలి వెళ్ళి. నేను చెబితే సత్యం అసత్యం ఎందుకు అవుద్ది? ఎవరు చెప్పినా అది సత్యం అవ్వదు, అసత్యం అవ్వదు. అది వాళ్ళ సత్యము, పరిమిత సత్యము, పరిమిత అసత్యము. నేను చెప్పేది నా సత్యము, నేను చెప్పేది నా అసత్యము. మీరు మీ సత్యాన్ని, మీ అసత్యాన్ని మీరు అన్వేషించి కొనుక్కోవాలి. అందుకే జీవితం జీవించాలి. మీరు జీవిస్తుంటే మీ సత్యాసత్యాలు మీకే తెలుస్తాయి. అందుకని ఎవరి జీవితం వాళ్ళు జీవించాలి. శరీర భావనలోకి వస్తే అన్ని కర్మఫలాలు గత జన్మలు, మరు జన్మల ఫలాలు అంతే. ఇప్పుడు ఈ జన్మలో మనకు ఆధారం దొరకలేదు. ఇప్పుడు ఆయన నేనే తెలిసే తప్పులు చేయలేదండి అన్నారు. ఈవెన్ మీ భావన ఏమో, తెలిసి తప్పులు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాకు నేను తెలిసి చేసిన ప్రతి తప్పుకి నేను శిక్షలు అనుభవించాను. నేను తెలిసి చేసిన ప్రతి తప్పుకి శిక్షలు అనుభవించాను. వీళ్ళు ఫలానా తప్పులు చేశారని తెలిసిన వాళ్ళు ఏ శిక్షలు అనుభవించారో కూడా చూశాను.
ఆ శిక్షలు అనుభవిస్తూ కూడా వాళ్ళు అసలు మేమేం తప్పులు చేయలేదు, ఎందుకు ఈ శిక్షలు వచ్చినాయని అందరిని అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, మా ఊళ్ళో ఉన్నారు, మా సొంత ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏ తప్పులు చేశారో నాకు తెలుసు, కానీ ఈ శిక్షలు అసలు మాయ కాదు, మేమేం తప్పులు చేయలేదు అని బయటకు చూపించుకుంటున్నారు వాళ్ళు. మామూలుగా కాదు, భారీ ఎత్తులో. కానీ కర్మఫలాలు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఎందుకని వాళ్ళు భారీ ఎత్తులోనే చేశారన్న విషయం నాకు తెలుసు. అలా బయట వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు. కానీ ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అది నేను ప్రత్యక్షంగా నా జీవితంలో, నా సొంత జీవితంలో నేను చేసిన వాటికి చూశాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన వాటికి చూశాను. ఇప్పుడు నా పిల్లలు నా ఇంట్లో కూడా వాళ్ళు చేస్తున్న వాటికి వాళ్ళు అనుభవిస్తూనే చూస్తున్నాను. ఎవరైనా ఏది చేసినా అది చిన్నదో పెద్దదో అనుభవించకైతే తప్పదు, అందరూ అనుభవించాల్సిందే. చూస్తూనే ఉన్నాను. అలా మీరు శరీరపరంగా భావన చేసినప్పుడు మీరు ఎక్కడైనా సరే శరీరపర భావనలో కర్మ ఫలితాలు అనేవి మనం చేసుకున్నవే. కాబట్టి కార్యకారణ సంబంధంలో ఇప్పుడు ఈ జన్మలో నేను చేసినవి నాకేమీ దొరకట్లేదు అంటే మరో జన్మ అనుకోవాలి. అలాగే పుట్టుకతో ఇలా మీరు అవయవ లోపాలతో పుట్టేశారు అన్నప్పుడు దానికి కార్యకారణ సంబంధం వెతికినప్పుడు మరో జన్మ అంటే వెనక జన్మ తప్ప ఆధారం లేదు. ఇప్పుడు పుట్టుకతో ఏ కర్మ చేయలేదు కదా, మరి ఎందుకు అలా పుట్టారు అంటే వెనక జన్మే అని చెప్పాలి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం. ఏమంటే వాళ్ళ భార్య ఆయన్ని బాగా ప్రేమిస్తుంది, ఆ భర్త ఆవిడని అసలు ఎంత ప్రేమగా చూసుకుంటాడు. నాకెందుకండి ఇలాంటి దరిద్ర జీవిత భాగస్వామి దొరికారు అంటే రుణానుబంధ రూపేణ అని చెప్పారు. నువ్వు వాళ్ళకి రుణం ఉంటే అంటే నువ్వు వాళ్ళకి అప్పు ఉంటే అంటే వాళ్ళ దగ్గర తినేసి కొట్టేసావు బాకీ. ఇప్పుడు ఈ జన్మలో వాళ్ళకి పెట్టేలా సృష్టి నిన్ను అక్కడ పెట్టేసింది. అందుకని నీకు ప్రేమ పుట్టి ఆ జీవిత భాగస్వామి నిన్ను ఎంత ఏడిపించినా వాళ్ళకి వెళ్తా ఉంటావు. నువ్వు ఇప్పుడు అప్పు తీసుకు ఎక్కొట్టేసావు కదా, అందుకని వాళ్ళు నిన్ను ఏడిపిస్తుంటారు. మా అప్పు ఎక్కొట్టేసావు అనే భావన లోపల సృష్టి అలా పెట్టింది ఏర్పాటు. అందుకని కొడుకులా ఎందుకు, కూతురలా ఎందుకు, ఆళ్ళలా ఎందుకు, వీళ్ళలా ఎందుకు అడక్కో. నిన్ను దుఃఖపెట్టేవాళ్ళు అందరూ గతంలో నీ చేత దుఃఖపడినోళ్ళు, నిన్ను సుఖపెట్టేవాళ్ళు అందరూ గతంలో నీ చేత సుఖపడినోళ్ళు. అంతే, సింపుల్ ఆన్సర్ ఇచ్చారు. శరీర భావంలో ఇవన్నీ కరెక్టే, కానీ భావ మార్పు జరిగిపోతే నేను శరీరము కాదు అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందితే, ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువుకుంటూ ముందుకెళితే ఏ శరీర భావాలు, ఏ దుఃఖ భావాలు, ఏ కష్టభావాలు, ఏ కన్నీళ్ల భావాలు, ఏ ఇబ్బందులు శరీరపరంగా కర్మ ఫలితాలుగా కనపడినాయో ఆ ఇబ్బందులన్నీ నిన్ను ఆత్మజ్ఞానిగా తీసుకెళ్ళడానికి నీకు ఉపకరించినాయి, అన్వేషణ చేయడానికి సహకరించినాయి. నువ్వెక్కడ అతుక్కుపోకుండా వాళ్లే నిన్ను తోసేశారు. నిన్ను ద్వేషించే వాళ్ళందరూ నిన్ను ఆత్మజ్ఞానంలో ముందుకు నడిపించిన వాళ్ళే. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు, నిన్ను కష్టపెట్టేవాళ్ళు, నీకు ఇబ్బందులు కలిగించేవాళ్ళు, బాధలు కలిగించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నువ్వు ఇక్కడ అంటుకోబాక, ఇక్కడ కూర్చోబాక, ఆత్మజ్ఞానంలో ముందుకు పో అని తోసుకుంటూ పంపినాడు. బంధాలను కలిగించుకోకుండా, ఎక్కడ అతుక్కోకుండా, మోహానికి గురి కాకుండా, బాబోయ్ వీళ్ళని మనం భరించలేం, బాబోయ్ వీళ్ళతో మనం ఉండలేం, బాబోయ్ అనుకుంటూ ప్రతి పరిస్థితిని దాటుకుంటూ ముందుకెళ్ళిపోయేలా చేశారు. అలా సృష్టి ఆత్మజ్ఞానం వైపు నడిపించడానికి నీకేసినటువంటి మెట్లవి. నీ కష్టాలు, నీ బాధలు, నీ కన్నీళ్లు ఎవరికి? ఆత్మజ్ఞానికి. ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు. శరీరపరంగా, శరీర సుఖాల పరంగా, పరిమిత శరీర భావన పరంగా, కుటుంబ సుఖాల పరంగా, శరీర సుఖం పరంగా అయితే అవన్నీ వెనక చేసిన పాపకర్మలు. గతం అంటే ఈ రోజుకి వెనకట అయి ఉండొచ్చు, లేదా గతం అంటే వెనక జన్మలు అయి ఉండొచ్చు. ఇప్పుడు పుట్టేటప్పుడే అవయవ లోపాలతో పుట్టారనుకోండి, వెనక జన్మలో. ఏమంటే నేను పుట్టి పెరుగుతున్నాను, ఇప్పుడు చిన్నపిల్లలకు బోళ్ళు వ్యాధులు వస్తాయి, ఏ కర్మలు చేయరు పాపం వాళ్ళు. పుట్టిన కాడి నుంచి బోళ్ళు బాధలు వ్యాధులు గురవుతారు. ఏంటంటే అంటే వెనక జన్మ కర్మలు అని చెప్పాలి. కార్యకారణ సిద్ధాంతపు తలకాయ వాటిని ఎతుకుతుంది. ఇప్పుడు కర్మలకి, ఇప్పుడు అనుభవించేటువంటి చెడు కర్మలకి కారణం దొరకపోయినా, ఇప్పుడు అనుభవించేటువంటి సుఖభోగాలకి కారణం దొరకపోయినా, శరీర భావంలో అయితే వెనకటి కర్మలు అని చెప్పాలి. అది వెనక రోజులు కావచ్చు, వెనక జన్మలు కావచ్చు. అది కారణాన్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్తున్నావు అంతే, నిరూపణ లేదు. కానీ కార్యకారణ సంబంధం అనేటువంటి బ్రెయిన్ మనకు ఉంది, లాజికల్ తర్క బ్రెయిన్, దానికి వెనకటి జన్మలే, ఇంకా సమాధానం లేదు. కాబట్టి ఆ వాసనలన్నీ మనకు వస్తాయి అనేది కొన్ని సిద్ధాంతపరంగా వినటానికి, నమ్మటానికి అనువుగా ఉంది. దేనికి? తర్కబద్ధమైన మనసుకి, తర్కబద్ధమైన బుద్ధికి.
మానవ మేధస్సుకి. కానీ ఇదే తర్కాన్ని ఆత్మజ్ఞానం వైపు పెడితే, నేను దేహము కాదు, నేను అనంత ఆత్మశక్తిని ఇటువంటి వైపు ప్రయాణించడానికి పెడితే, మళ్ళీ ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ ఇబ్బందులు అన్నీ కూడా మెట్లుగా ఉన్నాయి. ఎక్కడికి? ఆత్మజ్ఞాన, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆ భావాన్ని, ఆ జ్ఞాన భావాన్ని చేరుకోవటానికి, దేహస్థితి నుంచి ఆ శక్తి స్థితికి వెళ్ళటానికి ఇవన్నీ మెట్లుగా ఉపయోగపడుతున్నాయి. ఇందులో మంచిగా ఉన్నోళ్ళు, నాకు ఆదరణగా ఉన్నోళ్ళు, నాకు సహకరించిన వాళ్ళు అందరూ మేము బ్రతికి ఉండటానికి ఆశను కల్పించారు. నన్ను బాధ పెట్టి, కష్టపెట్టి, ఇబ్బంది పెట్టేవాళ్ళు అందరూనేమో బ్రతికి ఉన్నావు కానీ ఇక్కడ కూర్చోబాక, ముందుకు పో అని తంతు ఆ మెట్లు ఎక్కించి, నీ కష్టాలు, బాధలు, కన్నీళ్ళని ఇప్పుడు ఎక్కించి దేహము కాదు నేను శక్తిని అనే వైపు మెట్లెక్కితే వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి? కర్మగా తీసుకోవాలా? పూర్వం నేను చేసిన కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాను, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనేటువంటి భావంలో కర్మగా తీసుకోవాలా అంటే శరీర భావంలో ఉంటే అలాగే తీసుకోవాలి. కాదు, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాను, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటున్నాను, శక్తి భావంలో ఉన్నానంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అప్పుడు నేను జీవన్ముక్తుడను కాబోతున్నాను, జీవన్ముక్తురాలని కాబోతున్నాను, ఆ వైపు నేను వెళ్ళటానికి అవసరమైనవి అన్ని నా జీవితంలో జరుగుతున్నాయి అని తీసుకోవాలి. ఇది సృష్టి నడక. ఎందుకంటే నేను జీవన్ముక్తతను కోరుకున్నాను కనుక. మీరు కోరుకున్నప్పుడు కర్మే. మీరు శరీర భావంలో శరీర సుఖాలు, శరీర భోగాలు కోరుకుంటే ఆన్సర్ అది. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. వెనక జీవితపు కర్మలు ఇవన్నీ. గతపు కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, సుఖాలైనా దుఃఖాలైనా. ఆన్సర్ ఈ గతంలో నేను ఈ జన్మలో ఏమీ చేయలేదండి అంటే వెనక జన్మ అంతే. కాదు, నేను మోక్షం ప్రయాణం చేస్తున్నాను, నేను శరీరం అన్న భావన నుంచి నేను శక్తి భావనకు వెళ్తున్నాను అంటే ఇక్కడ దొరికే సుఖాలన్నీ, ఇక్కడ నాతో ఉన్న మంచోళ్ళందరూ ఈ భూమి మీద ఈ శరీరంతో నేను బ్రతకటానికి, ఇక్కడ ఉండటానికి, ఉండాలని నాకు అనిపించటానికి సహకరిస్తున్న వాళ్ళు సుఖాలన్నవి. నన్ను దుఃఖపెడుతూ, బాధ పెడుతూ, కష్టపెడుతున్న వాళ్ళందరూ, నాకు వస్తున్న దుఃఖాలు, బాధలన్నీ సుఖంగా ఇక్కడ జీవిస్తూ ఇక్కడే ఆగిపోయేవంటి, మోక్షానికి నడువు, నేను శక్తిని అనే భావన వైపు నడువు, శరీర భావంలో ఉండిపోకు అని మెట్లెక్కించుకుంటూ తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు లాభమే జరుగుతుంది. కాబట్టి నువ్వు జ్ఞాన భావంతో ఏది తీసుకుంటావు అనేది నువ్వు ఉన్న స్థితి, నీ మానసిక స్థితి. మళ్ళీ అక్కడ నేను చేసిన కర్మలు అనుభవిస్తున్నాను అనుకుంటావా, లేదా నేను మోక్షం వైపు వెళ్తున్నాను, నేను శరీరాన్ని కాదు శక్తిని అనే వైపు వెళ్తున్నాను అని తీసుకుంటావా, మళ్ళీ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఒక ఉన్నత భావాన్ని తీసుకుంటావా, ఒక అధమ భావాన్ని తీసుకుంటావా, నిన్ను నువ్వు తక్కువలో కుదింప చేసుకుంటావా, నిన్ను నువ్వు అతి ఎక్కువగా సర్వవ్యాపకంగా చేసుకుంటావా, ఆ భావాన్ని ఎన్నుకోవటం నీ చేతిలోనే ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఇంతే. ఎప్పుడు ఆధ్యాత్మిక ఇలాగే ఉంటుంది. ఆధ్యాత్మికతలో నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వే ఆన్సర్ ఎంచుకుంటావు, అంతే తప్ప ఆన్సర్లు నీకు చెప్పబడవు. ఆన్సర్లు కరెక్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చి చెప్పేవాడిని ఎవరిని నమ్మబాకండి. ఎప్పుడూ ఉండదు. అది నువ్వు ఎన్నుకోవటం, నీ ఎన్నిక. శరీర భావంలో ఎన్నుకుంటే ఆ శరీర భావంలో అనుభవిస్తావు, శక్తి భావంలో ఎన్నుకుంటే శక్తి భావంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఏకత్వానికి వెళ్ళిపోతుంటావు. దైవత్వాన్ని కూడా దాటి వెళ్ళిపోతావు. అసలు దేవుళ్ళు దేవతల స్థితిలో దాటేస్తావు. నువ్వు మొత్తం ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళటానికి ఈ చదువు, ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. కొద్దిగా భావాన్ని పెంచుకొని నా సలహా ఏంటి అంటే, నేను స్టేట్మెంట్ కాదు, నిజము కాదు, అబద్ధము కాదు, నా సలహా ఏంటంటే కొద్దిగా ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీళ్లు ఇవన్నీ చూస్తూ శరీర స్థితిలో ఈ భావాలు ఇలాగే ఉంటాయి, ఇంకెంతకాలం ఈ శరీర భావంలో ఉంటాం. శరీర భావంలో చిన్నపిల్లలు ఉండొచ్చు, శరీర భావంలో యవనస్తులు ఉండొచ్చు. ఎందుకని శారీరక సుఖభోగాలన్నీ అనుభవిస్తే ఎంతకంటే ఇంకెక్కి ఇక్కడ అనుభవించడానికి ఏమీ లేదని తెలియాలి. కాబట్టి అనుభవించనివ్వండి. అలా అనుభవిస్తూ కొద్దిగా శక్తి భావన వైపు ప్రయాణం చేయండి. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ కన్నీళ్లు, ఈ వ్యతిరేకతలు, ఈ అనుకూలత లేని స్థితులన్నీ కూడా ఇక్కడ కూర్చోబాక మెట్లెక్కు శక్తి భావం వైపు ప్రయాణించు. శరీర స్థితిలో కూర్చోబాక, దేహస్థితిలో కూర్చోబాక, దాన్ని అర్థం చేసుకుంటూ మెట్లెక్కి వెళ్ళిపో, శక్తి వైపు సాగిపో అని అలా భావన తీసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయండి అనేది నా సలహా. సలహాగా, సూచనగా, అది కూడా మీరు తగుమాత్రంగా కొద్దిగా. ఎందుకంటే
నేనే శరీర భావాన్ని పూర్తిగా వదలలేదు. శరీర భావంలో భయపడతాను, దుఃఖపడతాను, బాధపడతాను, కష్టపడతాను, ఇబ్బంది పడతాను, ఒక మనిషి ఎన్ని పడతాడు అన్ని పడతాను. కానీ అవన్నీ పర్సెంటేజీలుగా తగ్గిపోయినాయి, చాలా తక్కువ స్థాయికి వచ్చేసినాయి. జస్ట్ నా పిల్లలు సెటిల్ అయిపోతే చాలు. అలా ఎందుకు చాలు అంటే నాకు ఒక సంపూర్ణ భావన వస్తుంది, నా బాధ్యతలన్నీ నేను కరెక్ట్గా పూర్తి చేశాను అని. ప్లస్ నాకు నిజంగా నా కుటుంబం పట్ల ప్రేమ ఉంది. నేను అభూత కల్పనలతో ఏదో శక్తి ఉంది, ఏదో దేవుడు ఉన్నాడు, ఎవరో ఉన్నారు, ఏదో పొందేస్తానని మహిమలు మాయలతో లేదు. ప్రాక్టికల్గా శరీర భావంలో చక్కగా నేను వివాహం చేసుకుని నా భార్యతో కాపురం చేసి నా పిల్లలను నేను కానీ వాళ్ళని నేను పెంచుకున్నాను. వాళ్ళు చక్కగా సెటిల్ అయితే కదా నా మనసు శాంతిగా ఆనందంగా ఉండేది. అలా ఆ శాంతిని ఆనందాన్ని కలిగించుకొని మోక్షానికి వెళ్తాను, ఆ వైపు ప్రయాణిస్తాను. పొందుతానో పొందలేనో చెప్పలేను మరి, ఎందుకంటే ఇది ఎంత భవిష్యత్తులో జరిగే కార్యక్రమం కదా. కాబట్టి మీరు కూడా అలా చక్కగా హాయిగా మీ బాధ్యతలన్నీ సక్రమంగా ముందు చేసుకోండి, శరీర భావంలో ఉండండి, కల్పనలకు వెళ్ళకండి, కల్పితాలు చెప్పుకోకండి, బుర్ర పాడు చేసుకోబాకండి, ఆళ్ళు ఇళ్ళు చెప్పే మహిమలు మాయలు అద్భుతాలు నమ్మి మోసపోబాకండి. ఇందులో కష్టాలు అనేవి ఏంటంటే అందరూ ఎదుర్కోవాల్సింది అందరికీ అన్నీ ఉంటాయి, మహాత్ములకు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు దేహభావం నుంచి శక్తి భావానికి ప్రయాణం చేస్తూ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే స్థితి వైలోంచి ముందుకెళ్ళారు, వాటిని అనుభవిస్తూ. అంతే తప్ప ఏదో మాకు కష్టాలు వచ్చేసి వీటిని ఎట్లాగో అడ్డదారుల్లో తప్పించేసుకుందామని అనుకోకండి. ఇంకా వాటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? పూర్వజన్మ కర్మలు అనుకుంటారా, వెనక కర్మలు అనుకుంటారా, నేను చేసిన పాపప కర్మలు అనుకుంటారా అంటే అది శరీర భావన. శక్తి భావనలోకి వెళ్తే అవన్నీ అనంత ఆత్మశక్తి వైపు మన తీసుకెళ్లేటువంటి మెట్లు. ఇది నా భావన. ఇంకా దాన్ని బట్టి మీరు మీ భావన తీసుకోండి, అర్థం చేసుకోండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నలు అడగండి, ఎన్ని వందల వేల సార్లు అయినా చెప్తాను. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నేను శక్తిని అని సంపూర్ణ అనుభవాన్ని, నా సంపూర్ణ స్థితిని నేను పొందే వరకు, నేను అనుభవించే వరకు, ఆ ఏకత్వ భావన నాకు కలిగే వరకు ఈ చదువు చదువుకోవాల్సిందే. జీవితం ఎలా శరీరంతో జీవించాల్సిందే. కాబట్టి మీ భౌతిక జీవితాన్ని దెబ్బకొట్టుకోబాకండి, మీ ఆర్థిక జీవితాన్ని దెబ్బకొట్టుకోబాకండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని దెబ్బకొట్టుకోబాకండి, మీ కుటుంబక జీవితాన్ని దెబ్బకొట్టుకోబాకండి. అన్నింటినీ ముందు భౌతికాన్ని చక్కగా పెట్టుకోండి, కుటుంబాన్ని చక్కగా పెట్టుకోండి, ఆర్థికాన్ని చక్కగా పెట్టుకోండి, మనసుని చక్కగా పెట్టుకోండి. ముందు మంచిగా జీవించండి, ప్రశాంతంగా జీవించండి. అప్పుడు ఆధ్యాత్మికతని కొద్ది కొద్దిగా బుడిబుడి అడుగులు వేస్తూ చిన్నపిల్లలు నడక నేర్చుకుంటారే అలా కొద్ది కొద్దిగా ప్రయత్నించండి చాలు. ఇదంత కష్టమైన విషయం ఏమీ కాదు, చక్కగా వస్తుంది. అక్కడ కష్టం అనిపించిన ప్రతి చోట, మీకు సందేహం ప్రశ్న వచ్చిన ప్రతి చోట మీరు ప్రశ్న అడగండి, సందేహం అడగండి. మహాత్ములందరూ మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు, అందులో సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆ సమాధానాలు వెతుక్కొని మనం మాట్లాడుకునేదే ఈ ఆధ్యాత్మిక చదువు శీర్షికలు, ఆత్మజ్ఞాన చదువు శీర్షికలు. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది ఇష్టపడని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, మానవ స్వభావంలో ఎప్పుడూ ఈ రాక్షసత్వం, ఈ శాడిజం, ఈ సైకోయిజం ఉంటుంది. వాళ్ళందరికీ చదువుతున్న బాబు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీ జోలికి అసలు ఎవరో రారు, మీరు అనవసరంగా ఇవి వినకండి, మీ మార్గాల్లో మీరు సాగిపోండి, మీకు నచ్చిన విధానంలో మీరు సాగిపోండి. సృష్టిలో అందరికీ స్వేచ్ఛ ఉంది, మీకు ఎంత స్వేచ్ఛ దొరికితే అంత స్వేచ్ఛగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, ఒకవేళ మీకు అకారణంగా నా మీద ద్వేషం కలుగుతుంటే నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.